ఈ రోజున మనము 21వ అధ్యాయంలోకి మనం అడుగు పెడుతున్నాం. ఆదికాండము 21వ అధ్యాయం. ఇంతవరకు మనము ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి 20వ అధ్యాయము చివరి వరకు వచనము తర్వాత వచనాన్ని చాలా లోతుగా, చాలా కులంకుశంగా, వివరంగా మనం ధ్యానిస్తూ అనేక సంగతుల్ని మనం నేర్చుకోవడానికి ప్రభు కృప చూపించాడు. ఆమేన్. ఇదివరకు ఆ అధ్యాయాన్ని ఎన్నోసార్లు చదివి ఉంటాం, కానీ ఇక బైబిల్ స్టడీ ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతున్నాం. ఆమేన్. నిజంగా చెప్పాలంటే వాస్తవికంగా ఈ యొక్క సత్యాలు మీరు ఏమైతే వింటున్నారో, మరి బైబిల్ కాలేజీలకు వెళ్ళినా, బైబిల్ స్కూల్స్ వెళ్ళినా కూడా ఇంత లోతుగా అక్కడ నేర్పించబడదు. కానీ ఈ రోజున దేవుని ఏర్పాట్లో మీరు ఉన్నారు కాబట్టి క్రమంగా వస్తూ ఇంత లోతుగా మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. ఆమేన్. సో దేవుడు ఇది మీకు అనుగ్రహించినటువంటి ఒక మహాభాగ్యం ఇది. రైట్. సో 21st చాప్టర్ ఆదికాండము 21వ అధ్యాయం. ఈ 21వ అధ్యాయంలో మొత్తం 34 వచనాలు ఉన్నాయి. ఇది 34 వచనాలతో కూడిన అధ్యాయం అయినా కూడా ఎన్నో లోతులు, ఎన్నో సత్యాలు, ఎన్నో మర్మాలు దేవుడు ఈ అధ్యాయంలో విశ్వాసుల కొరకు రాసి ఉంచుంటాడు. దేవుడు ఒకసారి అనిపిస్తుంది, ఈ పాత నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసుకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది కేవలం సమాచారంగానో లేదా మరి ఒక చరిత్రలో ఏం జరిగాయో ఆ వివరణ ఇవ్వడానికి ఏమని రాసి పెట్టి ఉంటాడేమో అనుకుంటాం. కాదు, న్యూ టెస్ట్మెంట్లో నీకు నాకు పనికొచ్చే అనేక అద్భుతమైన ఆత్మీయ సత్యాలు దేవుడు సాదృశ్య రూపంలో దేవుడు ఈ పాత నిబంధనలో రాసి ఉంచున్నాడు. ఆమె మనం చదివేది అబ్రహాము జీవితమైన, మనం చదివేది ఇస్సాకు జీవితమైన, ఈ అధ్యాయంలో చోటు చేసుకున్న ఏ సంఘటన అయినా అది ఒక చరిత్రగా కనిపించవచ్చు, ఒక సంఘటనగా కనిపించవచ్చు. కానీ మనం ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే ప్రాక్టికల్ లైఫ్లో మనకు ఉపయోగపడేటువంటి అనేక అద్భుతమైన సంగతుల్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించి ఉన్నాడు. ఆమె. సో కాబట్టి ఈరోజు మనము ఈ అధ్యాయంలో వచ్చిన తర్వాత వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. సో 21వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. 20వ అధ్యాయంలో ఏ సంఘటన చోటు చేసుకుంది? ఇక్కడ జ్ఞాపకం ఉందా? 20వ అధ్యాయంలో ఏం జరిగింది? పాస్టర్ గారు, నేను జరిగిందే మాకు గుర్తుండదు. పోయిన వారంలో జరిగినది మాకు ఏం గుర్తుంటుంది? పోయిన బుధవారము సాయంకాలం వచ్చిన వాక్యము ఈరోజు ఇప్పటివరకు ఎలా గుర్తుంటుంది పాస్టర్ గారు? నేను రాత్రి ఏం భోజనం చేసామో గుర్తున్నది మాకు. కమాన్. పైన వారం ఏం నేర్చుకున్నాం? అబ్రహాం. అరే కరెక్టే, అబ్రహాం గురించి నేర్చుకుంటున్నాం. అబ్రహాం గురించి ఏం నేర్చుకున్నాం? ఎస్, నా గుసుగుసులు ఇల్లు పడుతున్నాయి. ధైర్యంగా చెప్పేవాడు కూడా కనిపించట్లే. రైట్. సో అబ్రహాము ఏ విధంగా మరి తన జీవితంలో తప్పుడు అడుగులు వేసాడో మనం తెలుసుకున్నాం కదా. అంతకుముందు అధ్యాయంలో లోతు చేసిన తప్పు చూసాము. మరి మునుపటి అధ్యాయంలో అబ్రహాం ఏ విధంగా తప్పు చేశాడో, ఏ విధంగా మరి అబీమెలెకుతో ఏ విధంగా అక్షతలు పడ్డాయో మనం తెలుసుకున్నాం కదా. మరి ఆ విషయం అంతా, ఆ పరిస్థితి అంతా జరిగిన తర్వాత దేవుడు అద్భుతంగా మరి దేవుడు శారాన్ని రక్షిస్తాడు. అబ్రహాము మరి తన భార్యను, చెల్లెని పరిచయం చేసి అబీమెలెకు తీసుకెళ్ళిపోయినప్పటికీ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి శారాన్ని దేవుడే జోక్యం కలిగి చేసుకుని ఎవరిని శారాన్ని మనకు క్షేమంగా అబ్రహాం వద్దకు చేరుస్తాడు. సో 28th చాప్టర్లో బిలీవర్గా మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక ప్రాక్టికల్ లెసన్స్ని మనం నేర్చుకోగలిగాం. 21st అడుగు పెట్టగానే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మొదటి 2 వచనాలు చూడాలి. 21వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎటనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. యెహోవా శారాను దర్శించెను. ఈ మాట మీరు గమనించగలగాలి. యెహోవా శారాను దర్శించెను. దేవుడు వాగ్దానము చేశాడు, నీకు కుమారుని అనుగ్రహిస్తాను అని. వాగ్దానము చేసినప్పటికీ 25 సంవత్సరాలు గడిచింది. వాగ్దానం చేసిన సమయం నుంచి 25 సంవత్సరాలు గడిచింది. 25 సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడు శారాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు వాగ్దానము చేయవాడు. దేవుడు వాగ్దానమును నెరవేర్చుటకు నమ్మదగినవాడు. ఆమేన్. దేవుడు మొదటిది వాగ్దానము చేయవాడు, రెండవది
చేసిన వాగ్దానమును నిలబెట్టుటకు లేదా నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనుషుల వలె ప్రమాణం చేసి మర్చిపోయే దేవుడు కాదు. మనుషుల వలె వాగ్దానం చేసి మాట తప్పే దేవుడు కాదు. మాట ఇచ్చాడు అంటే ఎన్ని సంవత్సరాలకైనా సరే అది ఖచ్చితంగా నిలబడుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో వెంటనే నెరవేర్పు వస్తుంది. కొన్నిసార్లు ఒక ప్రత్యేకమైన కారణం బట్టి దేవుని యొక్క సమయంలో ఒక టైం వస్తుంది, అది పరిపూర్ణంగా నెరవేర్పుకు వస్తుంది. ఆకాశం భూమి గతించిన దేవుడు ఇచ్చినటువంటి మాట ఎన్నటికీ గతించదు. నీ లైఫ్లో కూడా ప్రమాణము దేని వాగ్దానం పొందుకున్నావా, ఇంకా నెరవేర్చబడట్లేదేంటి, ఇంకా ఆలస్యం అవుతుందేంటి అని అనుకుంటున్నాము. బహుశా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు దేని బిడ్డారా. ఆమేన్. అబ్రహాముకి వాగ్దానం చేశాడు. ఈరోజు బిలీవర్స్గా నీకు నాకు కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడా లేదా? 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. అబ్రహాముకు చేసేటువంటి వాగ్దానము వంటి వాగ్దానాలు ఈరోజు బిలీవర్స్గా మన జీవితంలో కూడా దేవుడు అనేక వాగ్దానాలు చేస్తున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. అందదిద్దాం ఆ వచనాన్ని. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించి ఉన్నాడు. ఎన్ని వాగ్దానాలు? చెప్పండి. అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. నీ పట్ల నా పట్ల దేవుడు ఇచ్చిన వాగ్దానం 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, అత్యధికములైన వాగ్దానములను నీ పట్ల నా పట్ల అనుగ్రహించి ఉన్నాడు. దేని బిడ్డారా. ఆమేన్. అబ్రహాంకి ఒక వాగ్దానము, నీ పట్ల నా పట్ల అత్యధికమైనటువంటి వాగ్దానాలు. హెబ్రీ 10వ అధ్యాయము 23వ వచనంలో దేని వాక్యం అంటుంది? ఏమని? వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. కాబట్టి నీ లైఫ్లో ఏమైతే దేవుడు వాగ్దానము చేశాడో అది నిలబెట్టడానికి దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మదగినవాడు. చెప్పండి, నమ్మదగినవాడు. నా ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయంలో, పరిచర్య విషయంలో, నీ ఇంటి విషయాల్లో, ఎన్ని రకాల వాగ్దానాలు దేవుడు చేసి ఉన్నాడో దేవుడు అవన్నీ కూడా నెరవేర్చడానికి దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసి మర్చిపోలేదు. లేదా అబ్రహాం వద్దకు వచ్చి అబ్రహాం క్షమించి నేను నెరవేర్చలేకపోతున్నాను చెప్పలేదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా దేవుడు వచ్చి ఆ వాగ్దానమును నెరవేరుస్తున్నాడు. దేని బిడ్డారా. హల్లెలూయా. సమ్టైమ్స్ ఒకసారి మనకు అనిపిస్తుంది ఏమో దేవుడు మాట ఇచ్చాడు నెరవేర్చట్లేదేమో. నో, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. కాబట్టి ఎప్పుడైనా సరే నిరాశ వచ్చినప్పుడు, నెరవేర్పు రావట్లేదు, జరగట్లేదు అటువంటి ఒక భావన నీలో ఏర్పడుతున్నప్పుడు, ఎందుకు ఆలస్యం అవుతా ఉంది, ఎందుకు దేవుడు ఇంకా కృప చూపించట్లేదు అని ఆలోచన నీ మనసులో తిరుగుతూ ఉన్నప్పుడు ఒకే ఒక మాట, ఆ తలంపులకి ఒకే ఒక జవాబు ఏంటి తెలుసా? నా దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానములు నెరవేర్చు నా దేవుడు నమ్మదగినవాడు అనే ఆలోచనతో ఆ ప్రతికూలమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మనము తొలగించుకోలేని బిడ్డారా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆమేన్. కాకపోతే కొన్నిసార్లు వెంటనే వస్తాయి నెరవేర్పు, కొన్నిసార్లు ఆలస్యంగా వస్తాయి. ఆలస్యం అంటే మనకు టైం టేబుల్లో, కానీ దేవుని టైం టేబుల్లో ఆలస్యం రాదు. దేవుడిరా ఒకసారి దేవుని యొక్క వాక్యమును మనం బాగా గమనిస్తే వాగ్దానం అయితే వచ్చింది. అయితే నేను ఆలోచించాను, వాగ్దానం వచ్చింది అబ్రహాము శారాకి, నెరవేర్చబడ్డానికి 25 years ఆఫ్ గ్యాప్ టైం పట్టింది. అయితే ఏ విధంగా అబ్రహాము శారా బ్లెస్సింగ్ని మెటీరియలైజ్ చేసుకున్నారో అని ఆలోచించాను. ఓకే, మన కీ కూడా అదే కదా. ఈరోజు మీలో ఎంతమందికి దేవుని బ్లెస్సింగ్ మెటీరియలైజ్ కావాలంటే కీ ఎంతమందికి కావాలి? చాలామంది బ్లెస్సింగ్ పొందుకుంటారు. 31st నైట్ లేదా న్యూ ఇయర్ సర్వీస్లో బ్లెస్సింగ్ పొందుకుంటారు, లేదా సేవకుని ద్వారా ఆశీర్వాదం పొందుకుంటారు. అయితే ఆశీర్వాదం పొందుకోవడం ఒక ఎత్తు అయితే, పొందుకున్న ఆశీర్వాదము నెరవేర్పులోకి తీసుకురావడం ఇంకో ఎత్తు. హల్లెలూయా. బ్లెస్సింగ్ తీసుకోవడం ఒక ఎత్తు, బట్ బ్లెస్సింగ్ మెటీరియలైజ్ కావాలి అంటే ఏం చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? లేకపోతే బ్లెస్సింగ్ గానే మిగిలిపోతుంది. సో అబ్రహాము శారా ఏ విధంగా పొందుకోగలిగారు అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నాకు ఆలోచనను రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం వైపు మళ్ళించాడు.
2 స్క్రిప్చర్ వైపున నాకు మనసు తిరిగింది. అక్కడ నాకు ఒక తాళం చెవి దొరికింది. ఓకే, దీని ద్వారా వాళ్ళ బ్లెస్సింగ్ని వాళ్ళ లైఫ్లో దాన్ని ఒక వస్తు రూపంలో మార్చుకోగలిగారు. వాళ్ళ లైఫ్లో ఆశీర్వాదాన్ని నెరవేర్పుగా మార్చుకోగలిగారు. వాళ్ళ లైఫ్లో వాగ్దానాన్ని నెరవేర్పుగా మార్చుకోగలిగారు. కాబట్టి బిలీవర్గా నీవు నేను కూడా అదే పని చేస్తే తప్ప మన వాగ్దానము, మనకి ఇవ్వబడిన వాగ్దానము నెరవేర్పు రాదు. రోమా 4:18 నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పి నా దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మేను. నిరీక్షణ. ఆమేన్. ఇప్పుడు హెబ్రీ 6:11-12 హెబ్రీ 6:11-12 2 కీస్ మీకు ఇవ్వబోతున్నాను. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యమైనవి. హెబ్రీ 6:11-12 మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా వాగ్దానము స్వతంత్రించుకున్నారు. ఏ విధంగా? విశ్వాసము చేతను ఓర్పు చేతను. ఈ 2 మాటలు మీ బైబిల్లో అండర్లైన్ చేయాలి. విశ్వాసము చేతను ఓర్పు చేత వాగ్దానంలో స్వతంత్రించుకున్నారు. అంటే వాగ్దానం స్వతంత్రించుకోవాలి అంటే నాకు ఫెయిత్ ఉండాలి, రెండవది పేషెన్స్ కూడా ఉండాలి. హల్లెలూయా. ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నా బ్లెస్సింగ్ మీద నీకు ఫెయిత్ లేకపోతే ఆ బ్లెస్సింగ్ లేకపోతే ఆ ప్రామిస్ నీ లైఫ్లోకి ఫుల్ఫిల్మెంట్లోకి రాదు. రెండవది ఫెయిత్ మాత్రమే కాదు, రెండవది పేషెన్స్ ఇంపార్టెంట్. అనగా సహనం ఇంపార్టెంట్. ఈ రోజులో చాలామందికి సహనం లేదు. ఈరోజు దేవుడు ప్రామిస్ చేస్తే నెక్స్ట్ వీక్ కల్లా మన ఇంట్లో కనిపించాలి, లేదా ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తే వెంటనే ఇంట్లో మార్పు కనిపించాలి, జీవితంలో మార్పు కనిపించాలి. సో చాలామందికి ఓపిక సహనమే మాత్రం కూడా ఉండదు. పేషెన్స్ ఈజ్ ద కీ. ఫెయిత్కు ఉన్నటువంటి ఒక లక్షణం ఏం తెలుసా? విశ్వాసం ఒక లక్షణము ఎంత కాలమైనా కూడా సహనంతో కనిపెడుతుంది. ఒక వ్యక్తి కనిపెట్టలేకపోతున్నాడు, ఒక వ్యక్తి ఉండలేకపోతున్నాడు, ఒక వ్యక్తి తాళలేకపోతున్నాడు అంటే ఆ వ్యక్తికి సహనం లేదు, విశ్వాసం లేదు అని అర్థం. ఆమేన్. మీ లైఫ్లో కూడా దేవుడు ప్రామిస్ చేస్తున్నాడా? హ్యావ్ ఫెయిత్. దేవుడు చెప్పి ఉన్నాడు, చేస్తాడు. దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, చేస్తాడు. దేవుడు సెలవు ఇచ్చి ఉన్నాడు, తప్పకుండా చేస్తాడు. ఎంతసేపు అయినా నేను సహనముతో ఓపికతో నేను వేచి ఉంటాను. ఆమేన్. చాలామంది బిలీవర్స్ కనిపెట్టలేక వదిలేసింటారనమాట. ప్రభువా నీ ఇష్టమయ్యా, నేను ఎప్పుడైనా చేసుకో. ఇక దాని గురించి ఆలోచించరు, దాని గురించి ప్రార్థన చేయరు, దాని గురించి వేచి ఉండరు. ఇంకా ఫైల్ కంప్లీట్గా క్లోజ్ చేసి పక్కన పెట్టేసి ఏమైతే అయినా గాక అని పక్కన పెట్టేసి ఉంటారు. అబ్రహాం అలా చేయలే. 25 years అయ్యిందండి. దేని బిడ్డరా ఆలోచించండి, అది మామూలు టైం కాదు. 25 years ప్రమాణం చేసినప్పుడు నెరవేర్పుకి 25 సంవత్సరాలు పట్టింది. కానీ ఎక్కడా కూడా ఈ 25 సంవత్సరాల మధ్యలో అబ్రాహాము తన విశ్వాసాన్ని కోల్పోలేదు కదా. ఇంకా ఓపికతో కన్ను పెట్టుకొని దేని వైపు చూస్తూ ఉన్నాడు. ఆ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఒకసారి మన లైఫ్లో ఇస్సాకు కనపడాలి అంటే మన లైఫ్లో ఫెయిత్ కనపడాలి, మన లైఫ్లో పేషెన్స్ కనిపించాలి. ఆమేన్. నీ పక్కన చెప్పండి, నీ లైఫ్లో దేవుడు వాగ్దానము చేసిన ఇస్సాకు ఉద్యోగం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఆరోగ్యము కావచ్చు, కుటుంబ రక్షణ కావచ్చు, కనిపించాలి అంటే విశ్వాసము కావాలి, ఓర్పు కావాలి. అప్పుడే వాగ్దానమును మనం స్వతంత్రించుకుంటాం. ఆమేన్. ప్రామిస్ని బయలు పెట్టుకుంటే రాదండి ఫుల్ఫిల్మెంట్. ప్రామిస్ మనం దీనికి పెట్టుకుంటే రాదు. ప్రామిస్ మనం గోడ మీద వేలాడి తీస్తే వాగ్దానం నెరవేర్పు రాదు. ప్రామిస్ని మనము లామినేట్ చేసుకుంటూ పెట్టుకుంటే మనకు నెరవేర్పు రాదు. ప్రామిస్ మీద నీకు ఫెయిత్ ఉండాలి, పేషెన్స్ కూడా ఉండాలి. ఆమేన్. అపవాది చాలా ప్రయత్నం చేస్తాడు నువ్వు పట్టుకునే విశ్వాసాన్ని కొల్లగొట్టడానికి. ఇన్నేళ్ళు అవుతుంది కదా, మార్పు వస్తుందంటావా? ఇంత గ్యాప్ వచ్చింది, కొంచెం కూడా మార్పు రాలేదేంటి? ఇన్ని సంవత్సరాలు కన్నీళ్లు కారుస్తున్నావు, ఇంకా ఎలాంటి మార్పు లేదు కదా, ఇంకా అధ్వానంగా మారుతూ ఉంది, ఇంకా బహుశా ఇది అసాధ్యమేమో, అందరికీ అయినట్టుగా నీకు కాదు కదా, ఎవరికో జరిగిందా నీకు అవుతుందా అని ఇలాంటి మాటల చేత నీలో ఉన్నటువంటి ఫైర్ని అపవాది ఆర్పడానికి ప్రయత్నిస్తుంటాడు. 25 సంవత్సరాలైనా కూడా అబ్రహాంలో విశ్వాసము సన్నగిల్లలేదు. ఏజ్ గడుస్తుంది, వయసు పెరిగే కొద్దీ పరిస్థితులు అన్నీ కూడా ఇంకా అధ్వానంగా మారుతుండొచ్చు.
ఇంకా నిరీక్షణకు ఆధారం లేకుండా పోతా ఉంది. బట్ స్టిల్ అబ్రహాంని నమ్మినట్లుగా నీ జీవితంలో ఎంత అద్మానముగా ఉన్నా, హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్, హ్యావ్ ఫెయిత్ అండ్ హ్యావ్ పేషెన్స్. ఆమేన్. ఈవెన్ మన చర్చ్ కూడా ప్రామిస్ ఉంది, ద ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. నమ్మండి, ఈ వాగ్దానము నెరవేర్పు మీ జీవితంలో రాబోతా ఉంది. కొన్నిసార్లు వెంటనే వస్తుంది, కొన్నిసార్లు కాస్త మరి కొంత సమయం తీసుకున్న మొత్తాన్ని నెరవేర్పు వస్తుంది. లాస్ట్ ఇయర్ మన ప్రామిస్ ఏంటి? ఎక్సీడింగ్ గ్రేస్. చాలామంది మైండ్లో అది 2016 ప్రామిస్ కదా, 2017 అడుగు పెట్టగానే నో గ్రేస్ అయిపోయింది. సో 2016కి క్లోజా? లేదు. 2016లో ప్రామిస్ పొందుకున్నప్పటికీ కూడా స్టిల్ 2017లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. 2018లో కూడా గ్రేస్ ఉంటుంది, 2019లో కూడా గ్రేస్ ఉంటుంది. ఆమేన్. ఈ యొక్క ఎక్స్పాన్షన్ కూడా అంతే. చాలామంది మైండ్ సెట్లో ఇది ఇయర్ ప్రామిస్ కదా, ఈ ఇయర్తోనే అయిపోతుంది. కాదు, ఇయర్ ఎక్స్పాండ్ అవుతావు, నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్స్పాండ్ అవుతావు, ఆ కమింగ్ ఇయర్ ఎక్స్పాండ్ అవుతావు, అండ్ కమింగ్ 10 years కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటావు. యూ విల్ కీప్ ఆన్ ఎక్స్పాండింగ్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు బ్లెస్డ్? రైట్. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించారు. ఎవరి ప్రకారంగా చెప్పండి? అబ్రహాముకి శారాకి దేవుడు కుమారుని అనుగ్రహించాడు, ఇస్సాకుని. ఇందులో అబ్రహాము ప్రమేయం ఉందా? దేవుడు అబ్రహాము శారాకి ఇస్సాకుని ఇచ్చాడు. కారణం ఏంటి? వాళ్ళు భక్తి పనులనా, వాళ్ళు నీతిమంతులనా? లేదు, వాళ్ళలో ఎన్నో ఫ్లాస్ ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మనం ఎన్నోసార్లు చూసాం కదా, అబ్రహాము ఒక లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో అయినప్పటికీ కూడా దేవుడు అబ్రహాము శారాన్ని బ్లెస్ చేసి ఇస్సాకుని అనుగ్రహించాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాముని శారాన్ని దేవుడు దీవించినది వారి యోగాన్ని బట్టి కాదు, దేవుడు తనకు చిత్తము చొప్పున తనక ఇన్వాల్వ్మెంట్ అయి దేవుడు కృపలో అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము నమ్మకస్తుడని దేవుడు ఇస్సాకుని ఇవ్వలేదు, దేవుడు నమ్మదగినవాడు కాబట్టే దేవుడు ఇస్సాకుని అనుగ్రహించున్నాడు. నేను రిపీట్ చేస్తున్నాను, అబ్రహాము నమ్మదగినవాడు కాబట్టి దేవుడు ఇస్సాకుని ఇవ్వలేదు, దేవుడు తన మాటకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి, నమ్మదగినవాడు కాబట్టి అబ్రహాము ఫెయిల్ అయినా కూడా దేవుడు అబ్రహాముకి ఇస్సాకుని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కొన్ని బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయంటే నీ యొక్క యాక్షన్కి ముడిపడి ఉంటాయి. నువ్వు ఇలాగ చేస్తే నువ్వు ఇలా దీవించబడతావు, ఇలాగ నువ్వు ప్రవర్తిస్తే ఇలాగ నువ్వు ఆశీర్వదించబడతావు, ఒకవేళ ఇలా చేయకపోతే ఇలాగ నువ్వు దీవించబడినవు. సో కొన్ని బ్లెస్సింగ్స్ నీ యొక్క క్రియలకు చర్యలకు ముడిపడి ఉంటాయి. కానీ కొన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి నీ క్రియలతో ప్రమేయం లేకుండా దేవునికి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకే అనిపిస్తుంది మనం ఏం చేయకపోయినా కొన్ని బ్లెస్సింగ్స్ మన లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంటాయి. అసలు ఆశ్చర్యపోతుంది, దేవా నేను ఏం చేస్తానయ్యా ఇలా నేను అనుగ్రహిస్తున్నావు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఏదో చేసావని కాదు, నా కుమారుడు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు చేసి ఉన్నాడు కాబట్టి ఆ క్రియను బట్టి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. కొన్ని క్రియలు నిన్ను బట్టి ఆశీర్వదిస్తాను, కొన్ని క్రియలు ఆ కుమారుడు శిలువలో చేసిన కార్యమును బట్టి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. సో ఇప్పుడు అబ్రహాము శారా జీవితంలో వచ్చినటువంటి ఇస్సాకు ఏ విధంగా అనుగ్రహించబడ్డాడు? బికాస్ ఆఫ్ అన్కండిషనల్ బ్లెస్సింగ్స్. షరతు లేకుండా దేవుడు ఆశీర్వదించున్నాడు. దేవుడు దానికి ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు, అందుకే దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, దేవుడు నమ్మదగినవాడు కాదా? హల్లెలూయా. అన్నీ కూడా మన యాక్షన్స్కే మూడు పట్టి ఉన్నింటెగిన ఈరోజు మన లైఫ్లో శ్రేష్టమైన వాటి అనుభవించి ఉండేవారం కాదుగా, ఈరోజు ఇలా చక్కని జీవితం జీవించి ఉండేవారం కాదు. ప్రైజ్ గాడ్. ఒకసారి దేవుడు మన కండిషన్స్, మనకి ఎలాంటి కండిషన్స్ పెట్టుకోకుండా కొన్ని బ్లెస్సింగ్స్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ లైఫ్లో అలాంటి ఇస్సాకు వచ్చునుగాక. షరతు లేని ఇస్సాకు. ఆమేన్. షరతు లేని ఇస్సాకులు మీ లైఫ్లో కనిపించునుగాక. దేవుడు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నీ యోగ్యత దేవుడు చూడు, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూడు, నీ యొక్క ప్రవర్తన దేవుడు చూడు, నీ యాక్షన్ దేవుడు చూడు. ఆయన నమ్మదగినవాడు కాబట్టి నీకు ఇస్తా ఉన్నాడు. చేలిపాకితాను, దేవా అబ్రహాము వలె నేను నమ్మదగినవాడుగా కాకపోయినా, నాలో బలహీనతలు ఉన్నా, నాలో వైఫల్యాలు ఉన్నా, నేను ఎన్నిక లేనివాడుగా ఉన్నప్పటికీ, అనేకసార్లు నీ నిరాశపరిచినప్పటికీ, లోకస్తుల వలె ఉన్నప్పటికీ, అబీమెలెకుతో చెప్పించుకునే స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా జీవితంలో ఇస్సాకుని అనుగ్రహించబోతున్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఆమేన్. ఒకసారి ఆలోచించండి, ముందు అధ్యాయంలో ఎంత డిజాస్టర్, అబ్రహాం ఫెయిల్ అయ్యాడు, బట్ నెక్స్ట్ చాప్టర్లోనే అబ్రహాం ఇస్సాకును పొందుకుంటున్నాడు. అంటే ముందు అధ్యాయానికి ఇప్పుడు అధ్యాయానికి మధ్యలో అబ్రహాం ఏమీ చేసినట్టుగా మనకు కనిపించదు, బట్ స్టిల్ అబ్రహాం ఇస్సాకుని పొందుకుంటున్నాడు అంటే బికాస్ ఆఫ్ అన్కండిషనల్ బ్లెస్సింగ్. అది ఆమేన్.
రైట్. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేస్తుంది. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి, అండర్లైన్ చేయాలి, నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి. చెప్పండి, నిర్ణయ కాలము అంటే దేవుడు చెయ్యి ప్రతి కార్యము నిర్ణయ కాలంలో చేయవాడుగా ఉన్నాడు. నేను రిపీట్ చేస్తున్నాను, దేవుడు చేసే ప్రతి కార్యము నిర్ణయ కాలములో చేయవాడుగా ఉన్నాడు. నువ్వు ఆ నిర్ణయ కాలాన్ని కాస్త అవగాహన కలిగి ఉండాలి. మన టైం టేబుల్ ప్రకారంగా దేవుడు ఎప్పుడు చేయడు, మన షెడ్యూల్ ప్రకారంగా దేవుడు ఎప్పుడు కూడా పని చేయడు. దేవుడు తనక నిర్ణయ కాలము ప్రకారంగా చేయవాడుగా ఉన్నాడు. ఆమె ఇన్ డ్యూ సీజన్ దేవుడు అబ్రహాముని బ్లెస్ చేశాడు, ఇస్సాకు అనుగ్రహించబడ్డాడు. స్తోత్రం. యేసు ప్రభువారు కూడా నిర్ణయ కాలములో ఈ లోకానికి వచ్చేట్టుగా లేఖనము రాయబడి ఉంది. గల్తీ 4వ అధ్యాయం 4వ వచనం. గల్తీ 4వ అధ్యాయం 4 ప్రకారంగా మరి పాపము చేసిన వెంటనే, ఆదాము పాపము చేసిన వెంటనే యేసు జన్మించుండొచ్చుగా. కయ్యూను కాలంలో యేసు జన్మించుండొచ్చు కదా. మోషే కాలంలో యేసు జన్మించుండొచ్చు కదా. దావీదు కాలంలో యేసు జన్మించుండొచ్చు కదా. ఇర్మియా కాలంలో బబులోను రాజ్యములో ఉన్నప్పుడు, బబులోను చెర నుంచి ఇజ్రాయెల్ విడిపించబడినప్పుడు మలాకి గ్రంథంలోనే యేసు జన్మించుండొచ్చు కదా. కానీ యేసు రావడానికి ఎందుకు అంత సమయం పట్టింది? యేసు ఎందుకు వెంటనే రాలేకపోయాడు? ఎందుకు యేసు వెంటనే రాలేదు? కారణం ఏమంటే గల్తీ 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు అనగా అంతవరకు పరిపూర్ణము కాలేదు కాబట్టే దైవ కుమారుడు ఈ లోకానికి రాలేదు. నీ లైఫ్లో దేవుని ఆశీర్వాదం ఎప్పుడు రావాలో దేవుడు నిర్ణయించున్నాడు. దేని బిడ్డరా, నీ లైఫ్లో బ్లెస్సింగ్ ఎప్పుడు రావాలి, నీ లైఫ్లో అభివృద్ధి ఎప్పుడు రావాలి, నీ లైఫ్లో ఎప్పుడు ఏమి జరగాలో దేవుడు ఆ టైంని దేవుడు కలిగి ఉన్నాడు. దేని బిడ్డరా, ఆ సీజన్ రావాలి, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు అది త్వరగా నీ జీవితంలోకి వస్తుంది. ఏం బిడ్డారా, హల్లెలూయా. కాలములు సమయంలో దేవుడు తన స్వాధులు ఉంచుకొని ఉన్నాడు. నీ లైఫ్లో కూడా ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ప్లాన్. ఆమె చెప్పండి ఒకసారి, ఆమేన్ చెప్పండి. నా జీవితంలో కూడా దేవుడు తన నిర్ణయ కాలములో అన్నీ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. నా ఇస్సాకు నిర్ణయ కాలములో రాబోతున్నాడు. విశ్వాసముతో ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాను. చెప్పండి, నిర్ణయ కాలము. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీ మొదటి అధ్యాయం 6వ వచనము, 9వ వచనము, 12వ వచనాన్ని చూడబోతున్నాం. ఎఫెసీ మొదటి అధ్యాయము 6వ వచనము, 9వ వచనము మరియు 12వ వచనం, 3 వచనాలు చూడబోతున్నాం. శిక్షించబడ్డాం, అది ఏ విధంగా సాధ్యమైందో చూద్దాం. ఎఫెసీ మొదటి అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగాను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, చెప్పండి, ముందుగా తన కోసము నిర్ణయించుకొని. యేసు కావాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు, నువ్వు అనుకుంటున్నావు కాదు, నువ్వు కావాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. నీకు యేసు కావాలని కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు నిర్ణయించుకొని ఉన్నావు, కానీ నీవు ఆయనకు కావాలని ఆయన ఎప్పుడో ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, ఆ మాట మీ బైబిల్లో బాగా అండర్లైన్ చేయాలి. నువ్వు కాదు నిర్ణయించుకుంది, యేసేని నిన్ను నిర్ణయించుకున్నాడు. నాకు ఈ బిడ్డ కావాలి, ఈ జనాంగంలో, ఈ సమాజంలో, ఈ కమిటీలో, ఈ యొక్క ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ పట్టణంలో ఈ కుమారుడు నాకు కావాలని దేవుడు తన దయా సంకల్పము చెప్పున ముందుగానే నిన్ను నిర్ణయించుకొని ఉన్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవాలని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొని. నువ్వు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డావో తెలుసా? నువ్వు ఎప్పుడు పిలువబడ్డావో తెలుసా? కూడికలో, సభలో ఉన్నప్పుడు కాదు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కాదు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కాదు, నలిగిపోతున్నప్పుడు నా కుమారుడు, నా కుమార్తె నువ్వు నా వద్దకు రాని అప్పుడు కాదు నేను పిలిచింది. జగత్తుకు పునాది వేయబడక ముందే, దేవదూతలు పాటలు పాడుతుండగా భూమికి పునాదులు వేయకముందే క్రీస్తులో నేను ఏర్పాటు చేయబడ్డావు. దేని బిడ్డారా, యు ఆర్ ప్రీ డెస్టైన్. ఇస్సాకు ఏ విధంగా ముందుగా ఏర్పాటు చేయబడ్డాడు,
యేసు ప్రభువారు కూడా కాలం ముందే ఎప్పుడైతే ఏ విధంగా అయితే వాగ్దానం చేయబడి మరి ముందుగానే ఏర్పాటు చేయబడ్డాడో, నీవు నేను కూడా ముందుగానే ఏర్పరచబడ్డాము దేని బిడ్డారా. యు ఆర్ లైక్ అన్ ఐజాక్ అండ్ యు ఆర్ లైక్ జీసస్. ముందుగానే ఏర్పరచబడి ఉన్నావు. యు ఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్. నువ్వు ఒక అకస్మాత్తుగా లేదా ప్రమాదవశాత్తు ఈ లోకంలోకి రాలే. ఎవరో అనుకుంటే ఈ లోకంలో నువ్వు జన్మించలేదు. ఎవరో సంకల్పిస్తే ఈ లోకంలో జన్మించలేదు. యు ఆర్ బోర్న్ విత్ అ పర్పస్ అండ్ యు ఆర్ బోర్న్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 9వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు ముందుగా నిర్ణయించబడ్డావు, క్రీస్తులో ముందుగా ఏర్పరచబడ్డావు, కానీ ఈ లోకంలో జన్మించలేదు అప్పటికి. ఎందుకు తెలుసా? 9వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు. కాలము సంపూర్ణమైనప్పుడు టైం వచ్చింది. టైం రాకముందే నువ్వు క్రీస్తులో ఉన్నావు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తం కూర్చున్న మర్మములు మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనల్ని విస్తరింపజేశాను. కాలము సంపూర్ణమైనప్పుడు అప్పుడు ఈ లోకంలో జన్మించున్నావే. కాలం సంపూర్ణమైనప్పుడు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. అండ్ గాడ్ సెడ్, ఓకే, ఇట్ ఇస్ టైమ్ ఫర్ యూ టు బి బోర్న్ ఇన్ దిస్ ఎర్త్. ఏ విధంగా యేసు ముందుగానే ఏర్పరచబడ్డాడు. సమయం వచ్చినప్పుడు తండ్రి అన్నాడు, జీసస్, ఇట్ ఇస్ ఎ టైమ్, ఇది నీ సమయం. కాబట్టి ఈ లోకంలో జన్మించినప్పుడు 2000 సంవత్సరాల కింద బెత్తలో జన్మించి ఉన్నాడు. హల్లెలూయా. ద సేమ్ వే నీవు కూడా కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకంలో జన్మించి ఉన్నావు దేని బిడ్డారా. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 48వ వచనం, ఒక రక్షించబడుట, ఒకడు మారుమనస్సు పొందుట అది తన చిత్తం అనుకుంటున్నాడు కాదు. అన్యజనుల మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచుని. ఈరోజు వాక్యం అంటే మహిమపరుస్తున్నావా? వాక్యం ప్రకటించబడతా ఉంటే, ఆదివారం కానీ బైబిల్ స్టడీ కానీ వాక్యం ప్రీచ్ చేయబడుతున్నప్పుడు, ఆర్ యూ గ్లోరిఫైయింగ్ గాడ్? వాట్ కైండ్ ఆఫ్ రెవల్యూషన్స్, ఎంత గొప్ప అద్భుతాలు, ఎంత గొప్ప జ్ఞానము దేవుడు దాచి ఉంచున్నాడు, ఎంత గొప్ప మర్మాలు దేవుడు దాచి ఉంచున్నాడు. మనం దేవుని గ్లోరిఫై చేస్తున్నామా? సండే సర్వీస్ అయిపోగానే, వాక్యం అయిపోగానే పిచ్చపాటి మనం మాట్లాడుతుంటాం, లేదా వాక్యం అయిపోగానే వ్యర్థమైన వాడిని మాట్లాడుతుంటాం. ఇక్కడ భక్తులు చూడండి, వాక్యమును విని సంతోషించి, వాక్యం విన్నప్పుడు ఎంత సంతోషము, వాళ్ళ గుండెలు విన్న ఎంత ఆనందము, ఎంత మంచి వాక్యం విన్నాము అని సంతోషం. దేని వాక్యమును మహిమపరచురి, మరియు నిత్య జీవనకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించురి. అంటే నిర్ణయించబడ్డారా? ముందుగా నిర్ణయించబడ్డారా? నిర్ణయించబడిన వారందరూ కూడా విశ్వసించురి. కాబట్టి ఈ వచనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే, ఇస్సాకు వాగ్దానం చేయబడ్డాడు. ముందుగానే జన్మించక ముందే ఇస్సాకు ఏర్పాటు చేయబడ్డాడు, నిర్ణయ కాలంలో జన్మించాడు. యేసు ప్రభువారు కూడా ముందుగానే వాగ్దానం చేయబడ్డాడు, నిర్ణయ కాలంలో జన్మించాడు. నీవు నేను కూడా క్రీస్తులో ముందుగానే ఏర్పరచబడ్డాం, నిర్ణయ కాలంలో ఈ లోకంలో మనం జన్మించాం దేని బిడ్డారా. హల్లెలూయా. నీవు కూడా ఇస్సాకు లాంటి వాడివే. ఆమేన్. రైట్. 21వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు. 21వ అధ్యాయము 2 నుంచి 7 వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడైన తన కుమారుడికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును? నేను అతని ముసలితనమంత కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. కాబట్టి ఇస్సాకు జన్మించుట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునిరా, ఇస్సాకు జన్మకు క్రీస్తు జన్మకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తూ, పాత నిబంధనలో మీరు ఏ ఒక క్యాటర్న్ తీసుకున్నా, ఏ కొలతలు తీసుకున్నా, ఏ సంఘటన తీసుకున్నా అందులో క్రీస్తు కనిపిస్తాడు. అది బైబిల్ ఒక ప్రత్యేకత. ఏ తీసుకున్నా, బలులు తీసుకున్నా, రంగులు తీసుకున్నా, ఏమి తీసుకున్నా అందులో మన క్రీస్తు కనిపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఇస్సాకు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. అది ఏ విధంగా చూడబోతున్నా. మొదటిది, ఇస్సాకు జన్మ అసాధ్యమైనది. చెప్పండి, క్రీస్తు జన్మ కూడా అసాధ్యమైందా కాదా? ఇస్సాకు జన్మ అసాధ్యమైంది. అసలు 100 ఏళ్ళ వయసులో పుట్టడం దాదాపు అసాధ్యం. చెప్పాలంటే
దాదాపు కాదు, పూర్తిగా అసాధ్యం, ఇంపాసిబుల్. యేసు జన్మ కూడా అసాధ్యమైంది. ఎందుకంటే కన్యకకు పుట్టుట అసాధ్యం, కానీ సాధ్యమైంది. ఇస్సాకు జన్మ వాగ్దానంతో కూడింది. ముందుగానే దేవుడు ప్రమాణం చేశాడు, నీ కొడుకును ఇస్తానయ్యా అని. అన్నట్టుగానే ఇస్సాకు జన్మించాడు. క్రీస్తు జన్మ కూడా వాగ్దానముతో కూడింది కదా. మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడని దేవుడు ప్రవక్తలోట ప్రవచించాడు, ఎన్నో సంవత్సరాలుగా ప్రవచించాడు. అన్నట్లుగానే వాగ్దానపు నెరవేర్పుగా క్రీస్తు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు. మూడవది గమనిస్తే, ఇస్సాకు వాగ్దాన దేశంలో జన్మించాడు. అబ్రహాముది వాగ్దాన దేశము కాదు. అబ్రహాము అన్యుడు ఒకప్పుడు, కానీ ఎక్కడో ఉన్నటువంటి అబ్రహామును పిలిచి వాగ్దాన దేశంలోకి నడిపించిన తర్వాత, వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత ఇస్సాకు వాగ్దాన దేశంలో పుట్టాడు. దేనికి స్తోత్రం. యేసుప్రభువు వారు కూడా వాగ్దాన దేశంలో పుట్టాడు, అనగా ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. ఆమేన్. నాలుగవది, ఇస్సాకు నిర్ణయ కాలంలో పుట్టాడు, దేవుని టైంలో పుట్టాడు. దేనికి స్తోత్రం. యేసయ్య కూడా నిర్ణయ కాలంలో జన్మించాడు. ఆమేన్. మరొక పోలిక, ఇస్సాకు పేరు ముందుగా చెప్పబడింది. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, ఇస్సాకుతో, అతనికి ఇస్సాకు అను పేరు పెడతావు నువ్వు అని. ద సేమ్ వే యేసుప్రభు జన్మించిన తర్వాత, జన్మించక ముందే దేవుడు ముందుగా చెప్పినాడు కదా, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుతావు, అనగా మొదట పేరు ముందుగానే నిర్ణయించబడింది. యేసు పుట్టిన తర్వాత అదే పేరుతో నామకరణం చేశాడు. ఇస్సాకు పుట్టినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి గొప్ప సంతోషం కలిగింది. ఈ వచనాల్లో కూడా మరి అదే రాయబడి ఉంది. ఏమని? వినువారెల్లా నా విషయమే నవ్వుతారు, అనగా ఆనందిస్తారు, సంతోషిస్తారు. కాబట్టి ఇస్సాకు జన్మ ఆ ఇంట్లో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా గొప్ప సంతోషాన్ని కలగజేసింది. యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా గొప్ప సంతోషము చోటు చేసుకుంది. ఇదిగో మరి అంటే దూతలు ప్రత్యక్షమై ఆ గొర్రెల కాపరితో మాట్లాడుతూ ఒక వాగ్దానం చేశాడు. ఆ దూత మాట్లాడుతున్నాడు, ఏమని? ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిన, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీ అనగా యేసయ్య జన్మ కూడా అనేకులకి సంతోషాన్ని కలగజేసింది. ఆమేన్. ఇస్సాకు ఈ వచనంలో చూసినట్లయితే, ఇస్సాకు 8వ దినమున సున్నతి చేయబడ్డాడు. మీరు సువార్తలు బాగా గమనిస్తే యేసుప్రభువు వారు కూడా 8వ దినమున సున్నతి చేయబడ్డాడు. సో కాబట్టి ఇవి కొన్ని సిమిలారిటీస్ యేసుప్రభువుకి అండ్ ఇస్సాకుకి మధ్య కొన్ని దగ్గరి పోలికలు. ఇస్సాకు యేసుప్రభువుకి మాత్రమే కాదు, ఇస్సాకు విశ్వాసికి కూడా పోలికనే. ఇది మనం ధ్యానించబోతున్నాం. అర్థమైందా? ఇస్సాకు విశ్వాసికి పోలిక. అవి ఎలాగో మనము చూడబోతున్నాం. ఆమేన్. నేర్చుకుంటున్నారా? ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకు విశ్వాసికి ఉన్నటువంటి పోలికలు ఏ విధంగా పోలికనో అనేక పోలికలు ఈరోజు చూడబోతున్నాం. మొదటిది, ఇస్సాకు జన్మించడం ద్వారా ఈ లోకంలోకి ప్రవేశించాడు. ఇస్సాకు జన్మించడం ద్వారా ఈ లోకంలోకి ప్రవేశించాడు. మాస్టర్ గారు, ఇస్సాకు ఏంటండి, ఎవరు జన్మించాలన్నా, ఎవరి లోకంలోకి రావాలన్నా కూడా జన్మిస్తే కానీ లోకంలోకి రాలేరు కదా. ఎస్, నిజమే. ఎవరు ఈ లోకంలో అడుగు పెట్టాలన్నా జన్మ ద్వారానే అడుగు పెట్టాలి. చెప్పండి, వేరే మార్గం ఏమైనా ఉందా? ఈ లోకంలో అడుగు పెట్టాలంటే వేరే మార్గం ఏమైనా ఉందా? లేదు. ఖచ్చితంగా జన్మిస్తేనే కానీ ఈ లోకంలో అడుగు పెట్టలేరు. ద సేమ్ వే మంది కూడా ఒక లోకం ఉంది. ఈ లోకం చెప్పండి. కొంత డౌట్ అనమాట. అవును, ఏ లోకం ఏంటుంది? బహుశా అది వింత లోకం ఏంటుంది బహుశా. కమాన్ చెప్పండి, ఏ లోకం అది? మంది కూడా ఒక పరలోకం, ఒక లోకం. ఈ లోకం కంటే అద్భుతమైన లోకం అది. మరి ఆ లోకంలో అడుగు పెట్టాలి అంటే, ఆ లోకంలో అడుగు పెట్టాలి అంటే సింపుల్, నువ్వు తిరిగి జన్మించాలి. ఒక జన్మతో ఈ లోకంలో అడుగు పెడుతున్నావు, రెండవ జన్మ ఎత్తితే కానీ ఆ లోకంలో అడుగు పెట్టలేవు. ఇదే మాట నికోదేముతో ప్రభు సింపుల్గా చెప్పాడు, కానీ నికోదేముకి అర్థం కాలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచనాలు. అందుకే యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ
అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేము, ఆ రాజ్యంలో పుట్టాలి అంటే, ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే, ఈ లోకంలో నువ్వు ఎలాగైతే ఒక శిశువుగా జన్మించి ఈ లోకానికి వచ్చావో, నీవు కూడా ఇంకో జన్మెత్తాలి, నీవు కూడా నూతనముగా జన్మించాలి. అప్పుడే నువ్వు ఆ రాజ్యంలో జన్మిస్తావు, ఆ రాజ్యంలోకి చేర్చబడతావు. ఆమేన్. ఈ లోకంలోకి జన్మతో వచ్చావు, ఆ లోకంలోకి రావాలన్నా కూడా జన్మతోనే సాధ్యమవుతుంది. 5వ వచనంలో యేసు ఇతనను ఏమని, అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుతనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. కాబట్టి ఆ లోకంలో జన్మించాలి అంటే మనము నూతనముగా జన్మించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమంతా కూడా 2 జన్మలు కలిగి ఉన్నాం కదా, అవునా కదా? కొంత డౌట్ అనమాట. అవును, 2 జన్మలు ఉన్నాయా? అవును, ఉండొచ్చేమో పాస్టర్ గారు. హలో, 2 జన్మలు ఉన్నాయా? ఒక జన్మ ఎత్తారా? ఒక జన్మ, 2 జన్మల? ఒకటేమో భౌతికమైన జన్మ, రెండవది ఆత్మీయ జన్మ. నేను 2 జన్మలు అంటే ఏంటి? చచ్చిపోయినాక మళ్ళీ పుట్టడం కాదు. హైందవులు అది అనుకుంటారు, ఇంకో జన్మ ఎత్తిన తర్వాత ఇంకో జన్మ ఎత్తుతారు, ఇంకో జన్మలు లేవు. ఒకటి భౌతికమైన జన్మ, రెండవది ఆత్మీయమైన జన్మ. భౌతికమైన జన్మతో ఈ లోకానికి వచ్చావు, అది పాపముతో కూడిన జీవితం. అందుకే భక్తుడు దావీదు 51వ కీర్తన 5వ వచనం అంటాడు కదా, ఏమని? నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. అనగా మనం పుట్టడముతోనే పాపంతో పుట్టాం. కాబట్టి ఇలాంటి స్వభావముతో ఆ నిత్య రాజ్యాలు అడుగు పెట్టలేం. అర్థమవుతుందా? ఇలాంటి నేచర్తో ఆ దేవుని రాజ్యాలు అడుగు పెట్టలేం. కాబట్టి నీకేం కావాలి? నువ్వు మళ్ళా తిరిగి జన్మించాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? నీటి మూలముగా ఆత్మ మూలంగా ప్రభు చెప్పాడు. అలా జరిగితేనే నువ్వు దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. నువ్వు శ్రద్ధగా వినాలి. ఒక్కసారి జన్మించిన వాడు, ఒక్కసారే జన్మించాడు అనుకోండి, వాడు 2 సార్లు మరణిస్తాడు. ఒకటి భౌతికమైన మరణము, రెండవది ఆత్మీయమైన మరణం, అనగా నిత్యము నరకంలో కాలుతూనే ఉంటాడు. 2 సార్లు జన్మించిన వాడికి ఒక్క మరణమే. వాడు మరణిస్తాడు ఒక్కసారి, ఇంక ఎప్పటికీ మరణించాడు, నిత్య రాజ్యంలో సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం. మనమంతా కూడా 2 సార్లు జన్మించాం. అందుకే మనంతా కూడా దేవుని రాజ్యం దేని బిడ్డారా. దేవుని స్తోత్రం. ఇస్సాకు వలె మనం కూడా దేవుని రాజ్యంలో జన్మించాం దేని బిడ్డారా. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ప్రభువా నికోదేమన్నాడు, ఇది ఏ విధంగా సాధ్యము? ఆ దేవుని రాజ్యంలో జన్మించాలంటే ఆ బర్త్ ఏ విధంగా సాధ్యము? సింపుల్, సరిగా మాట్లాడాలి. సాధారణంగా ఏదైనా ఒకటి అర్థం చేసుకోవాలంటే న్యాచురల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పిరిచువల్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. ఫిజికల్గా ఒక వ్యక్తి ఎప్పుడు జన్మిస్తాడు, భౌతికంగా ఒక వ్యక్తి ఎప్పుడు జన్మిస్తాడు? స్త్రీ యొక్క పురుష యొక్క కలయిక ద్వారా ఏమని మరి ఒక బిడ్డ లోకంలోకి జన్మిస్తాడు. ద సేమ్ ఎలిమెంట్స్ ఏంటంటే స్పిరిచువల్ నెలంలో తీసుకున్నట్టయితే ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగా, రెండవది ఆత్మ మూలముగా. చెప్పండి, నీటి మూలముగా. ఇక్కడ చెప్పాలి, నీటి మూలముగా, ఆత్మ మూలముగా. చెప్పండి, నీటి మూలముగా, ఆత్మ మూలముగా. చాలామంది ఎన్నోసార్లు దీని వాక్యం చెప్పింటారు, కానీ ఈరోజు కొత్తగా వినబోతున్నారు. నీటి మూలముగా ఏంటి, ఆత్మ మూలంగా ఏంటి? ఈ యేసు ప్రభు చెప్పేటువంటి మాటల్లో ఆంతర్యం ఏంటి? చాలా సింపుల్. నీటి మూలముగా అనగా దేవుని వాక్యం. నీటి మూలముగా అనగా దేవుని వాక్యం. ఎఫెసీ 5వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే, వాక్యముతో ఉదక స్నానము చేత అని చదువుతున్నాం. వాక్యముతో ఉదక స్నానము అనగా వాటర్ ఈ సింబాలికల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. సో నీరు వాక్యానికి సాదృశ్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1వ అధ్యాయము 18వ వచనం. అసలు నువ్వు దేవుని రాజ్యంలో ఎలా జన్మించావు నీకు తెలియాలి. ఈ భౌతికమైన జన్మ ఈ లోకంలో రావాలి అంటే నీవు ఒక తండ్రి బీజం నుంచి ఈ లోకంలోకి వచ్చి ఉన్నావు. దేవుని రాజ్యంలో కూడా జన్మించావంటే అది ఏ విధంగా సాధ్యమైంది? యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎలాగన్నాడు దేవుడు? ఒక భౌతికమైన వ్యక్తి తండ్రి బీజము ద్వారా ఈ లోకంలోకి వస్తాడు. ఒక వ్యక్తి బీజము ద్వారా ఈ లోకంలో జన్మిస్తాడు. ఇన్ ద సేమ్ వే ఆత్మీయ లోకంలో చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? వాక్యము ద్వారా తన సంకల్ప ప్రకారము కనెను. చెప్పండి, కనడానికి వాక్యానికి దగ్గర సంబంధం ఉందా?
యు ఆర్ బోర్న్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి పుట్టాలి అంటే వాక్యం లేకుండా ఒక వ్యక్తి జన్మించలేడండి. వాక్యము లేకపోతే ఒక వ్యక్తిలో మరి ఒక సృష్టికారము జరగదు. వాక్యమే ఒక వ్యక్తిని దేవుని రాజ్యంలో జన్మింపజేస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క భౌతిక ఎగ్జాంపుల్కి చూసినట్లయితే, ఈవెన్ ఈ భార్యాభర్తల మధ్య కూడా ఒక రిలేషన్ చూసినట్లయితే, ఈవెన్ ఆ స్పెర్మ్ కౌంట్ సరిగా లేకపోయినా కూడా వాళ్ళకి సంతానం కలగదు. అందుకే చాలామంది ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అడ్వైజ్ ఇస్తుంటారు, ఈ కౌంట్ చాలా తక్కువగా ఉంది, అందుకే పిల్లలు కనరు. లేకపోతే ఈ కౌంట్ లేదు కాబట్టి ఇది దాదాపు ఇంపాసిబుల్. వై? బికాస్ చైల్డ్ బర్త్కి స్పెర్మ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ద సేమ్ వే దేవుని రాజ్యంలో కూడా ఒక వ్యక్తి జన్మించాలి అంటే వాక్యము కూడా చాలా ప్రాముఖ్యమైంది. వాక్యము నాటబడాలి, ప్రజలు మారుమనస్సు రావాలి, అప్పుడు వాళ్ళు దేవుని రాజ్యంలో జన్మిస్తారు. హల్లెలూయా. అందుకే సువార్త కూడికల్లో ఎందుకు వాక్యం చెప్తున్నాం? పొద్దుపోక కాదు, లేదా అదేదో జ్ఞానం కోసము కాదు, లేదా అదొక మత ప్రచారం కాదు. నిలబడి వాక్యము చెప్తున్నామంటే వాక్యం అనే బీజాన్ని నాటుతున్నాం. ఆ బీజం ఎప్పుడైతే నాటబడుతుందో తప్పకుండా అక్కడ జన్మ అనేది చోటు చేసుకుంటుంది. ఎప్పుడైతే ఒక బీజము తల్లి గర్భంలో నాటబడుతుందో యు కెన్ నాట్ స్టాప్ ద లైఫ్. ఒక జీవాన్ని నువ్వు ఏమాత్రం కూడా ఆపలేవు. ఎందుకంటే నాటబడిన వెంటనే ఆ తల్లి గర్భంలో ఒక బీజము అది ఉత్పత్తి చెంది అది ప్రాణమునకు దారితీస్తుంది, ఒక లైఫ్ను ఉత్పత్తి చేస్తుంది. కొంతకాలం తర్వాత ఒక చక్కని బిడ్డను ఆ తల్లి జన్మనిస్తుంది. హల్లెలూయా. ద సేమ్ వే ప్రీచర్స్ కూడా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ స్పిరిచువల్ రంగంలో చూసినట్లయితే వాక్యము ద్వారా దేవుడు కంటూ ఉన్నాడంట. ఆమేన్. ఆ మాటలు నేను చేయండి. ఏమని? సత్యవాక్యం వల్ల కనెను. సో బర్త్ హ్యాపెన్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మొదటి పేతురు మొదటి అధ్యాయము 22-23 వచనాలు. 1 Peter 1st chapter 22 to 23. మొదటి పేతురు మొదటి అధ్యాయము 22-23 వచనాలు. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. క్షయ బీజము కాదు. ఈ భౌతికమైన బీజము కొంతకాలానికి అది ఆవిరైపోతుంది, లేకపోతే ఎండిపోతుంది. కానీ దేవుని యొక్క బీజము అక్షయమైన బీజం. దేనికి సొంత చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అక్షయమైన బీజం. ఇంగ్లీష్లో ఏం రాయబడింది అట్లా అంటే, having been born again, not of corruptible seed, but incorruptible through the word of God, which lives and abides forever. అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు. ఏంటి అక్షయ బీజము? దేవుని వాక్యము ఒక బీజము లాంటిది. దేవుని యొక్క వాక్యము ఒక బీజము లాంటిది. అందుకే బీజము అన్న మాటకు ఇంగ్లీష్లో సీడ్ అని రాయబడి ఉంది. ఓకే, గ్రీక్లో చూస్తే స్పర్మా అని రాయబడి ఉంది. వాక్యమునకు మరి గ్రీక్ భాషలో మూల భాషలో స్పర్మా అని రాయబడి ఉంది. అక్కడి నుంచే స్పర్మ్ అనేటువంటి పదము బయటకు వచ్చింది. అండ్ దట్ విల్ డిసైడ్ ద లైఫ్. ఈరోజు మనం నూతనంగా జన్మించబడ్డామంటే, ఈరోజు మన దేవురాజుకు జన్మించబడ్డామంటే ఎవరో నీ హృదయంలో వాక్యము విత్తారు. దేని బిడ్డారా? అందుకే నువ్వు దేవుని రాజ్యంలో జన్మించావు. ఎవరో మీకు వాక్యాన్ని ప్రకటించారు, విత్తబడిన వాక్యము ఫలించింది, కొంతకాలానికి అది జీవం ఇచ్చింది. ఆ తర్వాత నువ్వు దేవుని రాజ్యంలో జన్మించావు. ఒక వ్యక్తి మరి నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే బహుశా మరి ఒక బీజముగా నాటబడ్డావు. ఆ రిజల్టే ఈరోజు లోకంలోకి వచ్చి ఇలా ఉండగలిగినావు. ఈరోజు దేవుని రాజ్యంలో కూడా నువ్వు ఉన్నావంటే ఎక్కడో బీజం నాటబడింది. అందుకే ఈరోజు దేవుని రాజ్యంలో నేను జన్మించగలుగుతున్నాను. దేని బిడ్డ, హల్లెలూయా. భౌతికమైనటువంటి ఒక లోకములో మరి భౌతికమైన తండ్రి అయితే ఆత్మీయ రాజ్యంలో మన పరలోకపు తండ్రి అందరికీ తండ్రి ఉన్నాడు. ఎందుకంటే ఆయనే అందరికీ బీజాలు ఇచ్చేవాడు. ఆయనే అందరి జీవితాల్లో కూడా సమానముగా తన అక్షయమైన బీజాన్ని నాటుతూ ఉన్నాడు. తన సేవకుల ద్వారా నాటుతూ ఉన్నాడు, తన ప్రవక్తల ద్వారా నాటుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తన మరి ఒక శిష్యుల ద్వారా ఈ యొక్క అక్షయమైన బీజము నాటుతూ ఉన్నాడు. కాబట్టి మీటింగ్స్ కానీ లేకపోతే ఒక కూడికలు కానీ కాన్ఫరెన్స్ కానీ ఇవి టైంపాస్ కోసం పెట్టేది కాదు. దేని బిడ్డరా, బీజము నాటబడతా ఉంది. మా పని అది, బీజము నాటబడుట వృద్ధి కలగ చేయవాడు దేవునిలో ఉంది. ఆమేన్. సో నీటి మూలంగా అంటే ఏంటి? ఇక్కడ చెప్పాలి. నీటి మూలంగా అంటే ఏంటి?
వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది ఆత్మ మూలముగా. ఎంత వాక్యం విత్తబడిన పరిశుద్ధాత్మ దేవుడు కావాలి కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, జాన్ 16:8, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన పనేంటి? ఒప్పింపజేస్తాడు. మొదటి వాక్యం విత్తబడుతుంది, విత్తబడిన వాక్యం మీద పరిశుద్ధాత్ముడు పనిచేస్తుంటాడు, ఆయన ఒప్పింపజేస్తుంటాడు. యేసు నిజమైన దేవుడు. ఇది తప్పు, ఇది తప్పు కాదు, సిలువ వద్దకు రా, రక్తంతో కడగబడు, యేసు వైపు తిరుగు, యేసు మీద ఆధారపడు అని నేను కన్విక్ట్ చేసి, నిన్ను ఒప్పింపజేసి, నిజమే అని నిన్ను గ్రహింపచేసి నిన్ను తండ్రి వద్దకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. సో ఏ విధంగా అయితే ఒక భౌతికంగా ఒక బిడ్డకు జన్మ ఇవ్వాలి అంటే అందులో తండ్రి పాత్ర, తల్లి పాత్ర ఏ విధంగా ఉంటుందో, తండ్రి వచ్చేసి వాక్యానికి సాదృశ్యము, తల్లి వచ్చేసి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈ రెండు కలిసినప్పుడే ఒక బిడ్డ ఎలాగైతే ఈ లోకానికి వస్తున్నాడో, ఈవెన్ స్పిరిచువల్గా నువ్వు జన్మించాలి అంటే వాక్యము, పరిశుద్ధాత్మ నీలో పని చేసింది కాబట్టే ఈరోజు దేవుని రాజ్యాలను నువ్వు జన్మించవు దేని బిడ్డారా. హల్లెలూయా. లేకపోతే ఎంత వాక్యం చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడిని ఒప్పింపజేస్తున్నా నువ్వు ఒప్పుకోకపోతే రక్షించబడేవాడివా? లేదే. వర్డ్ అండ్ హోలీ స్పిరిట్ ఈ రెండు కలడము ద్వారా నువ్వు దేవుని రాజ్యంలో జన్మిస్తున్నావు. ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. రైట్. సో జన్మించినటువంటి ఇస్సాకును అబ్రహాం ఏం చేస్తాడు? తన కుమారునికి సున్నతి చేశాడు. చెప్పండి. సున్నతి. సున్నతి అనేది నిబంధనకు గుర్తు. మన ముందు అధ్యాయాల్లో మనం చదివాం. సో సర్కంసిషన్ ఈజ్ అ సైన్ ఆఫ్ ద కవెనెంట్. అది నిబంధనకు ఒక సూచనగా ఉంది. ఏమిట్రా? 8వ దినమున సున్నతి చేయబడింది. చెప్పండి. ఎన్నో దినమున? గిట్టి చెప్పాలి. 8వ దినమున సున్నతి చేయబడింది. ఎందుకు 8వ దినమున సున్నతి చేయబడుతుంది? వై నాట్ 6? వై నాట్ 3? వై నాట్ 4? ఎందుకు 8వ దినమున సున్నతి చేయబడాలి అని దేవుడు చెప్తున్నాడు? కారణం ఏమంటే 8 రిప్రజెంట్స్ న్యూ బిగినింగ్. 8 మరి నూతన ప్రారంభానికి సాదృశ్యం. సో దేవుడు 6 రోజుల్లో సమస్తము తయారు చేశాడు. 7వ రోజు విశ్రమించాడు. వారానికి ఎన్ని రోజులు? 7 days. 7 days అయిపోగానే మళ్ళీ ఏమొస్తుంది? 8th day వస్తుందా? లేక అగైన్ యుల్ బిగిన్ ఫ్రమ్ ద ఫస్ట్. సో 8th ఈజ్ ఎ న్యూ బిగినింగ్. ఇప్పుడు సండే స్టార్ట్ అవుతుందండి, అగైన్ మళ్ళీ సండే వరకు 1 week, ఆ తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ సండే. సో కాబట్టి 8 ఈజ్ ఎ న్యూ బిగినింగ్. ఒక బిడ్డన 8 రోజున సున్నతి చేయబడ్డము ద్వారా దాని సింబాలిక్ ఏంటి తెలుసా? ఆ వ్యక్తి నూతనముగా నిబంధనలోకి ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. హీ ఈజ్ బిగినింగ్ ఎ న్యూ లైఫ్. హల్లెలూయా. అండ్ 8th డేనే సున్నతి చేయబడ్డానికి కూడా ఒక కారణం ఉంది. చాలామంది 8th day సున్నతి చేయబడుతున్నప్పుడు అయ్యో చాలా చిన్నపిల్లలు కదా, ఇలా ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎందుకంటే అది చాలా పెయిన్తో కూడినటువంటి కార్యం. అది 8th day బేబీకి చేయడము, 8th day ఒక పిల్లవాడు చేయడం అంటే చాలా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ 8th day దేవుడు చేయమని చెప్పాడు. సైన్స్ ఏమని విషయం తెలుసుకుందంటే, సాధారణంగా ద బ్లడ్ ఫ్లో అనేది మరి పుట్టిన వెంటనే బ్లడ్ ఫ్లో అనేది నార్మల్గా ఉంటే 8th day ఆ బ్లడ్ ఫ్లో చాలా హై పీక్స్కి వెళ్తుంది. ఓకే, ఆ బ్లడ్ ఫ్లో పీక్స్కి వెళ్ళడం ద్వారా ఆ రోజు సున్నతి చేయడం ద్వారా బిడ్డకు చాలా హెల్తీగా ఉంటుందని మెడికల్ రీసెర్చ్ కూడా ఆ విషయాన్ని కనుగొంది. కాబట్టి మీరు గూగుల్ చేయండి, విచ్ ఇస్ ద అంటే సున్నతి చేయబడ్డానికి ఏ రోజు మంచి రోజుగా ఉంటుంది అని మీరు గూగుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రభు ఎరగని వాళ్ళు కూడా ఓపెన్గా చెప్తారు 8th day. ఏం స్తోత్రం! మెడికల్ రీసెర్చ్ చెప్పకముందే, వైద్యులు కనుగొనకముందే దేవుడు మహాసంకల్పం ఆది జ్ఞానంలోనే ముందుగా చెప్పాడు 8th day మాత్రమే చేయండి. ఎందుకంటే 9th day అగైన్ బ్లడ్ ఫ్లో మన నార్మల్గా వెళ్తుంది. సో మీ ధరలో చేస్తే ఇట్ బి మోర్ పెయిన్, బట్ 8th day చేయడం ద్వారా చాలా హెల్తీగా ఉంటుంది అండ్ రకరకాల అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అందుకే దేవుడు 8th day చేయమని చెప్పాడు. హల్లెలూయా. నా సతిగా ఇడాలి. సో సున్నతి అనేది ఏంటంటే మరి గోప్యంగా చర్మమును కత్తిరించుట లేదా ఒక శరీరమును ఖండించుట అని చెప్పచ్చు. సో పాత నిబంధన సున్నతి శరీరాన్ని కత్తిరించి వేయుట, శరీరాన్ని ఖండించుట. బట్ న్యూ టెస్టమెంట్లో నీవు కూడా దేవుని రాజ్యంలో జన్మించినటువంటి సాకు వలె నీవు కూడా సున్నతి చేయబడాలి. భౌతికమైన సున్నతి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి.
దేనికి స్తోత్రం. ఇక ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న సున్నతి మనకు లేదు, కానీ ఈ సున్నతి ఏంటంటే శరీరానికి సంబంధించిన సున్నతి కాదు, కానీ హృదయానికి సంబంధించినటువంటి సున్నతి చేయబడాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. రోమన్స్ 2nd chapter verse 29. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. ఎవరు యూదుడు? బాహ్యమైన వాడు యూదుడా, అంతరంగమైన వాడు యూదుడా? గడి చెప్పాలి. ఒకడు యూదుడు అని ఎలా నిర్ణయించబడుతుంది? వాడు టోపీ పెట్టుకోవడం ద్వారా యూదుని చెప్పచ్చా? అతడు సున్నతి చేపట్టాడు కాబట్టి యూదుని చెప్పచ్చా? ఇజ్రాయెల్ దేశంలో పుట్టినాడు కాబట్టి యూదుని చెప్పచ్చా? లేఖన ప్రకారంగా ఒకడు యూదుడని ఎలా పిలువబడుతుంది? అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వల్ల కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలుగును. కాబట్టి సున్నతి హృదయ సంబంధమైనదై అండర్లైన్ చేయాలి. హృదయము, ఆ సున్నతి హృదయము సంబంధించిన దేవుని స్తోత్రం. ఈ లేఖన ప్రకారంగా మనమంతా కూడా యూదులమే. ఈ లేఖన ప్రకారంగా వీఆర్ ఆల్ జ్యూస్ కదంటారా? కదా. అంతరంగమైన వాడు యూదుడు కానీ బాహ్యమైన వాడు యూదుడు కాదు, వాక్యమే చెప్తుంది. కాబట్టి మనమంతా కూడా హృదయ సంబంధమైన సున్నతి చేయబడుతున్నాం. దేనికి స్తోత్రం. అంది కదా, వాక్యం అనే ఖడ్గము ద్వారా మన హృదయంలో దేవుడు కొన్ని వాటిని కోస్తూ ఉన్నాడు. సున్నతి కార్యక్రమంలో ఏం జరుగుతుంది? ఒక కత్తి తీసుకొని శరీరాన్ని ఖండిస్తారు. దేనికి స్తోత్రం. స్పిరిచువల్గా తీసుకున్నట్లయితే దేవుని వాక్యం అనేటువంటి కత్తి ద్వారా వాక్యం మనం వింటూ ఉండగా ఆ వాక్యము మన హృదయంలో ఏమి కోయాలో అవన్నీ కోస్తూ ఉంటుంది. ఆమేన్. అందుకే వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యము, దేని వాక్యం హృదయంలో గుచ్చుకుంటూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనుభవం వచ్చిందా? వాక్యం గుచ్చుకోవడం ఎప్పుడు జరిగిందా? లేదు పాస్టర్ గారు, ఎంత వాక్యం చెప్పినా నిద్ర వస్తుంది పాస్టర్ గారు, ఎంత వాక్యం చెప్పినా హాయిగా ప్రశాంతంగా ఉంది పాస్టర్ గారు అంటే అలాంటి వాళ్ళకి కత్తులు కాదు ఖడ్గాలు తీయాలి బయటికి కదా. కొందరికి ఎంత వాక్యం చెప్పడం లోపల గుచ్చుకోదు, బండ ఏమైనా గుచ్చుకో పాస్టర్ గారు, ఏమన్నా వాక్యం లోపల ఏది ఉండదు. అలాంటి వాళ్ళకి కత్తులు కాదు బాంబులు పెట్టాలి. పేతురు వాక్యం చెప్పి మొదటి ప్రసంగము చేస్తూ ఉండగా ఆ విన్న వాళ్ళందరూ కూడా ఏమని తెలుసా? పేతురు ఇప్పుడు మేమేమి చేయాలో చెప్పు అంటే వాళ్ళ హృదయంలో గుచ్చబడిన వారే, వాక్యం రాయబడి ఉంది, హృదయంలో గుచ్చబడిన వారే ఇప్పుడు మేము ఏమి చేతుమని అడుగుగా అప్పుడు పేతురు అన్నాడు కదా, మీరు మారుమనస్సు పొంది బాప్తిజము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీకు అనుగ్రహించబడుతుంది. వాళ్ళు అడిగారు, హృదయంలో గుచ్చబడింది, ఏం చేయాలో చెప్పండి అని. వాక్యము చేసే పని కూడా అలాంటిదే. సో కాబట్టి ఎవ్రీ సండే చర్చ్కి వచ్చినప్పుడు, ఎవ్రీ బైబిల్ స్టడీకి నువ్వు వాక్యంకి వచ్చినప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందో తెలుసా? నీ హృదయంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఫ్లెష్ని, నీ హృదయంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా మాంసాన్ని దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. ఏది ఉండకూడదో, ఏది వద్దో, ఏది హేయమైనదో, ఏది అయిష్టమైనదో తన వాక్యము అనేటువంటి ఖడ్గము ద్వారా నీ హృదయానికి దేవుడు సున్నతి చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్లో సున్నతికి ఒప్పుకొని వాడు కొట్టివేయబడతాడు. హీ డజంట్ బిలాంగ్ టు ఏ కవెనెంట్. వాడు యూదుడుగా అయినప్పుడు కూడా వాడు త్రోసివేయబడతాడు. ఇన్ న్యూ టెస్ట్మెంట్లో కూడా నీవు కూడా దేవుని బిడ్డవు అని పిలువబడుతున్నావంటే నీకు హృదయ సున్నతి జరగాల్సిందే. హృదయంలో కత్తిరించబడాలి, హృదయంలో కోయబడాలి, హృదయంలో గుచ్చబడాలి, హృదయంలో దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా కత్తిరించి పారవేయబడాలి. దేనికి అవకాశం ఇవ్వాలి. ఓల్డ్ టెస్ట్మెంట్లో సున్నతి మనుషుడు చేస్తున్నాడు, న్యూ టెస్ట్మెంట్లో సున్నతి దేవుడే స్వయంగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Yes, and we all need that kind of circumcisions. ఒప్పుకుంటే నువ్వు దేవుని స్వాస్థ్యంలోకి మార్చబడతావు, ఒప్పుకుంటే దేవుని జనాంగంగా పిలువబడతావు. బట్ వాక్యం నీ హృదయంలో పని చేయట్లేదు అంటే, నార్మల్గా వస్తున్నావు వెళ్తున్నావు, ఊరికే కూర్చున్నావు వెళ్తున్నావు, ఆ వర్డ్ నీలో గుచ్చబడట్లేదు అంటే, ఆ వాక్యం నేను ఖండించట్లేదు అంటే, ఆ వాక్యం నీలో పని చేయడానికి ఒప్పుకోవట్లేదు అంటే ప్రభు అంటాడు, నువ్వు ప్రేయర్ మార్చుకొని గాక, నువ్వు బాప్తిజం తీసుకొని గాక, నువ్వు చర్చికి రాని గాక, ప్రభు అంటాడు నువ్వు ఎవరో నాకు తెలియదు. యూదుడుగా పుట్టినంత మాత్రం యూదుడుగా సున్నతి చేయబడాలి. ప్రభు నమ్ముకున్నంత మాత్రం ప్రభు బిడ్డగా పిలువబడవు. హృదయ సున్నతి జరగాలి అనగా వాక్యము ఖచ్చితంగా బోధించినటువంటి సభలకు వెళ్ళాలి, కూర్చోగలగాలి, వాక్యం వింటుండగా నీ హృదయంలో సున్నతి జరగబడాలి. ఆమేన్. కొలస్సీ 2వ అధ్యాయం 11వ వచనం. Colossians 2nd chapter verse 11.
కొలస్సీ 2:11 మీరు కూడా క్రీస్తు సున్నతి యందు విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి. ఓల్డ్ టెస్ట్మెంట్ సున్నతి ఎలాంటి సున్నతి? చేత్తో చేయబడిన సున్నతి. బట్ న్యూ టెస్ట్మెంట్లో చేతితో చేయబడిన సున్నతి. అంటే చేతితో చేయబడక మళ్ళీ సున్నతి ఎలా చేయబడతా ఉంది? ఇట్స్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ సున్నతి చేతులతో చేయబడినది కాదు, కానీ శరీరేచ్ఛయుక్తమైన స్వభావం విసర్జించుటయును ఉందా మాట? మీ బైబిల్లో ఉందా? ఏంటది? శరీరేచ్ఛయుక్తమైన స్వభావము విసర్జించుటయును క్రీస్తుకు అనుకూలమైన సున్నతియే. అది అంటే ఆ ఫ్లెష్ నేచర్ నీ నుంచి దేవుడు తొలగిస్తున్నాడు. అదే సున్నతి. నీలో ఉన్నటువంటి శరీర స్వభావం ఒకటి ఉంది. దేవుడు వాక్యం వింటుండగా ఆ వాక్యం అనే ఖడ్గము ద్వారా నీలో ఉన్న ఆ శరీర స్వభావాన్ని ఖండిస్తూ ఉన్నాడు. క్రీస్తుకు అనుకూలమైన సున్నతి అది. చెప్పండి, క్రీస్తుకు అనుకూలమైన సున్నతి మనము చేయబడాలి. ఆమేన్. 6వ వచనంలో ఇస్సాకు పుట్టిన తర్వాత ఆ ఇంట్లో అందరికీ కూడా ఆనందం కలిగింది. అందరూ కూడా సంతోషించారు. 6వ వచనం చూడండి. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుతారు. అంటే అందరూ కూడా సంతోషిస్తున్నారు ఇస్సాకు జన్మించినప్పుడు. నేను చెప్పాను, ఇస్సాకు జన్మ విశ్వాసకి పోల్చబడింది. ఇస్సాకు జన్మించినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషించారా? దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి మార్మస్ పొంది దేవుని రాజ్యంలో జన్మించినప్పుడు చెప్పండి, ఎవరు సంతోషిస్తారు? ఒక పాపి మార్మస్ పొంది దేని వైపు తిరిగితే ఎవరు సంతోషిస్తారు? ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో జన్మించినప్పుడు ఎక్కువగా ఎవరు సంతోషిస్తారు? లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఏమండి తప్పిపోయిన గొర్రె ఉపమానం చెప్తున్నప్పుడు అటువలే మార్మస్ పొందిన పాప విషయమై పరలోకంలో గొప్ప సంతోషము కలుగును. హల్లెలూయా. ఒక్క ఆత్మ రక్షించబడితే హెవెన్లో ప్రతి ఒక్క ఏంజల్ కూడా సంబరాలు చేసుకుంటారు. ఆమేన్. ఒక్క వ్యక్తి ఒక జన్మ అనేకులకు సంతోషం కలగజేస్తూ ఉంది. వాళ్ళు మాత్రమే కాదండి, వాక్యము ద్వారా ఎవరైనా జన్మిస్తే, సువార్త ద్వారా ఎవరైనా మార్మస్సు పొందితే దేవదూతలే కాదు సేవకులు కూడా ఎక్కువగా ఆనందిస్తారు. ఆమేన్ కదా. సో కాబట్టి ఇంట్లో ఒక కుమారు జన్మించినప్పుడు ఇంకా తండ్రి ముఖం చూడాలి, తల్లి ముఖం చూడాలి, ఇంట్లో వాళ్ళ ముఖం చూడాలి, అందరూ చూసి వాళ్ళందరూ వచ్చి ఓ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు? ఒక వ్యక్తి జన్మ, ఇంకా ఆ వ్యక్తి ఆ పుట్టిన శిశువు ఏమి చేసి ఉండాడు, జన్మతోనే అందరికీ నవ్వు తెప్పిస్తున్నాడు. నువ్వు ఒక మాట మీకు చెప్పనా? ఒకటి మేము అడగాలి, నీ కూడా జన్మించావు కదా, నీ జన్మను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా? నీ ఆత్మీయమైన జన్మను బట్టి ఎవరైనా ఆనందిస్తున్నారా? అఫ్కోర్స్ నువ్వు రక్షించబడినప్పుడు హెవెన్ రిజాయ్ చేసి ఉంటుంది, కానీ ఆ తర్వాత ఇంకా సంతోషంగా ఉన్నారా? లేదా నువ్వు దేవుని రాజ్యంలో జన్మించిన నీ జన్మను బట్టి అనేకులు దుఃఖిస్తున్నారా? ఈరోజు కొంత లైఫ్స్ ఎలా ఉంటాయంటే పేరు రక్షించబడి ఉన్నారని చెప్పుకుంటుంటారు, మార్మస్ పొంది ఉన్నారని చెప్పుకుంటుంటారు, మేము ప్రభువుని అనుసరిస్తున్నాము అని చెప్పుకుంటుంటారు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే చాలామందికి సంతోషంగా లేదు. ముఖ్యంగా గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దెమ్. ఈవెన్ ఏంజల్స్ ఆర్ నాట్ రిజాయిసింగ్. ఎందుకంటే వారి జన్మను బట్టి దేవుడు సంతోషించట్లేదు. మన జన్మను బట్టి తండ్రి సంతోషించాలి, మన ఆత్మీయ జన్మను బట్టి మన నాయకులు సంతోషించాలి. దేవుని రాజ్యంలో మనము పుట్టుక, మనము ఎదుగుట అనేకులు చూసి ఆనందిస్తూ సంతోషిస్తూ మన విషయమై వాళ్ళు తమకు ఆనందాన్ని వ్యక్తము చేసేటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి. హల్లెలూయా. ఆర్యుత్మే. కాబట్టి ఒక అవయవలోపంతో ఒక బిడ్డ జన్మిస్తే చెప్పండి, ఇంట్లో సంతోషం ఉంటుందా? అవయవలోపంతో ఒక బిడ్డ ఎదుగుతూ ఉంటే చూసేవాళ్ళకి ఆనందంగా ఉంటుందా? ద సేమ్ వే చాలామంది జన్మిస్తున్నారు, కానీ బట్ స్టిల్ జీవించాల్సినటువంటి విధంగా జీవించలేకపోతున్నారు. నా ఆశ ఏమంటే ఇస్సాకు ఏ విధంగా తాను పుట్టిన ఇంటి వాళ్ళకి సంతోషం కలగజేశాడు, మన న్యూ టెస్ట్మెంట్ ఇస్సాకుల వలె మనకు కూడా దేవుని రాజ్యంలో జన్మించినటువంటి మనల్ని చూసి పరలోకము ప్రతిరోజు కూడా సంతోషించాలి. మనల్ని చూసి తండ్రి ప్రతిరోజు కూడా ఆనందిస్తూ ఉండాలి. యేసు విషయంలో తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచుంటిని అని చెప్పాడా?
ఆనందిస్తూ ఉన్నాను అనగా యేసు పుట్టిన మొదలుకొని ఆ క్షణం వరకు తండ్రి ఆనందిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత రూపాంతర కొండ మీద కూడా రెండోసారి చెప్తున్నాడు, ఇతను ఏంది నేను ఆనందిస్తూ ఉన్నాను అంటే. ఎవ్రీడే ప్రతిరోజు కూడా తండ్రి యేసునందు ఆనందిస్తూ ఉన్నాడు. యేసు పుట్టినప్పుడు సర్వ మానవాళికి సంతోషము, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది శుభవర్తమానము. యేసు పుట్టకతోనే సంతోషం ఆగిపోలేదే, యేసు పుట్టకతోనే ఆ తండ్రి సంతోషించడం ఆగిపోలేదే, యేసు పుట్టకతోనే దేవదూతలు సంబరాలు చేసుకోవడం ఆగిపోలేదే. ఆ తర్వాత రోజులు గడిచే కొద్ది కూడా దేవుడు 2 times కన్ఫర్మ్ చేస్తున్నాడు, ఇతను ఎందుకు ఆనందిస్తూనే ఉన్నాడు. నువ్వు పుట్టినప్పుడు కాదా నీ ఆనందము, నువ్వు పుట్టి ఎదిగే కొద్దీ ప్రతిరోజు ప్రతి క్షణము నీ నూతన జన్మను బట్టి తండ్రి ఆనందించాలి. ప్రతి క్షణము ప్రతి నిర్ణయాలు ప్రతిరోజు కూడా హెవెన్ నేను చూసి రిజాయిస్ చేయాలి. ఆ విధంగా నీ లైఫ్ స్టైల్ ఉండాలి దేవుని బిడ్డలారా. యూ షుడ్ నెవర్ బి ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ టు గాడ్. తండ్రికి నువ్వు తలవంపులు తెచ్చే బిడ్డగా ఉండకూడదు, ఆ పరలోక రాజ్యానికి అవమానకరంగా ఉండకూడదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు తండ్రికి అవమానం తెచ్చేదాకా ఉన్నారు. చాలామంది బిలీవర్స్ తండ్రిని అవమానపరిచేటువంటి లైఫ్ స్టైల్ జీవిస్తూ ఉన్నారు. అలాంటి లైఫ్ స్టైల్ మనం జీవించకూడదు ఏం బిడ్డారా. మొదట్లోటువంటి ఆనందము ఏమైతే ఉందో చివరి దాకా కూడా మనం చూసే తండ్రి ఆనందించేవాడుగా ఉండగలగాలి. అలాంటి లైఫ్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. నీ పక్కన చెప్పండి, నువ్వు జన్మించినటువంటి ఇస్సాకు వలె ప్రతిరోజు కూడా నిన్ను బట్టి నీ ఆత్మీయ ఇల్లు సంతోషించాలి, నిన్ను బట్టి నీ ఆత్మీయమైన కుటుంబము సంతోషించాలి. నేను చూసి పరలోక కాళ్ళ ఎగరేయాలి, షబాష్ నా బిడ్డ అని. నేను చూసి ప్రభు సంతోషించాలి. యోబును బట్టి దేవుడు సాతాను అన్నాడు, నా కుమారుని యోబును చూచితివా. ఎందరు లేరండి యోబును బట్టి మాట్లాడుతున్నాడు, నా కుమారుని యోబు చూచితివా అని యోబు గురించి తండ్రి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి తండ్రి సాక్ష్యం ఇవ్వగలగాలి, నిన్ను బట్టి తండ్రి రిజాయిస్ చేయగలగాలి. ఆమేన్. రైట్. 8వ వచనం, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను అంటే అంతవరకు ఇస్సాకు ఏం చేస్తున్నాడు, పాలు తాగుతూ ఉన్నాడు. ఆమేన్. అంతవరకు ఇస్సాకు పాలు తాగుతూ పెరుగుతున్నాడు. సో ఇస్సాకు పాలు త్రాగుతున్నవంటి ఇస్సాకు నా శ్రద్ధగా వినాలి. విశ్వాసు కూడా దేవుని రాజ్యంలో జన్మించినప్పుడు, దేవుని రాజ్యంలో జన్మించిన తర్వాత తండ్రికి సంతోషము ఇంటి సంతోషమే కాదు, ఆ పుట్టినటువంటి బిడ్డ చేస్తాడు. నీకు ఒక పని తెలుసా, ఎదిగేంత వరకు పాలు తాగుతూనే ఉండాలి. ఎదిగేంత వరకు ఎదుగుదల కొరకు ఏమండి పెరిగి పెద్దవాడు వరకు పాలు తాగుతూనే ఉండాలి. ఎదగాలంటే ఆ బిడ్డ పాలు తాగాలి. దేని వాక్యంలో పాలు దేనికి సాదృశ్యము, దేవుని వాక్యములో పాలు వాక్యానికి సాదృశ్యం. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం. 1 Peter 2nd chapter verse 3. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం అంటుంది కదా, వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చిన్న బిడ్డ జన్మించిన వెంటనే ఏ విధంగా పాల మీద ఆధారపడతాడు, ఏ విధంగా పాలను ఆపేక్షిస్తాడో ప్రతి విశ్వాసు కూడా ప్రతిరోజు కూడా ఈ పాలు త్రాగుతూనే ఉండాలి. హల్లెలూయా. శిశువు రోజుకి ఎన్నిసార్లు పాలు తాగుతుంది చెప్పండి? అప్పుడే పుట్టిన శిశువు రోజుకి ఎన్నిసార్లు పాలు తాగుతాడు? చాలాసార్లు. మనం రోజుకి ఎన్నిసార్లు వాక్యం చదువుతాము? పాస్టర్ గారు చాలా కష్టమైన ప్రశ్న అడిగారు పాస్టర్ గారు కదా. చాలా టఫెస్ట్ క్వశ్చన్. అఫ్కోర్స్ ఇది అడగకూడని ప్రశ్న ఇది. మనం ఎన్నిసార్లు చదువుతాం రోజుకి వాక్యము? మ్యాక్సిమం అంటే కష్టం మీద ఒక పూట, అది కూడా 2-3 వచనాలు చదువుతాం. లేదా కీర్తన గ్రంథం తీసి ఏది చిన్న కీర్తనో సెలెక్ట్ చేసుకొని మరీ అదే కీర్తన చదువుతారు. ఏది త్వరగా అయిపోతుంది అదే సెలెక్ట్ చేసుకొని పాట తీసిన, పాటల పుస్తకం తీసిన ఏ పాట త్వరగా అయిపోతుంది ఆ పాట తీయడము, ఆ పాట పాడడం. ఏమండి, అప్పుడే పుట్టిన బిడ్డకి ఒక్కసారి 2 సార్లు పాలు చేసి నేను ఇవ్వను అనుకుంటే ఆ బిడ్డ బతుకుతాడా? రక్షించబడినటువంటి నీవు ప్రతిరోజు కూడా వాక్యంను ఆ విధంగానే ధ్యానించాలి. దీవారాత్రములు ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడోడు. ఒక పూట సరిపెట్టుకోవాకు. ఎవ్రీడే నువ్వు వాక్యము అనేటువంటి పాలను ఆపేక్షిస్తూనే ఉండాలి. వాక్యం అనేటువంటి పాలను నువ్వు త్రాగుతూనే ఉండాలి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, చెప్పండి, ఎదుగు నిమిత్తము.
రక్షించబడ్డానికి వాక్యము కావాలి, రక్షణలో ఎదగడానికి కూడా వాక్యము కావాలి. చాలామంది రక్షించబడ్డ సంగలు ఉతుకుంటారు, అబ్బా నేను మోక్ష మార్గానికి వెళ్తాలి, ఇంకా ప్రభు నమ్ముకున్నాలి కాబట్టి నో ప్రాబ్లం, లైఫ్ ఈజ్ బిందాస్. రక్షించబడ్డం ఒక ఎత్తు, రక్షణలో ఎదగడం కూడా ఒక ఎత్తు. పాస్టర్ ప్రార్థన చేయండి, నేను ఆత్మీయంగా బలంగా ఎదగాలనుకుంటున్నాను. నువ్వు బలంగా ఎదగాలనుకుంటే నా ప్రార్థనతో నీకు పని లేదమ్మా, నీకేం కావాలి? పై పాలు లాగంతే. అది ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు చాలా ఆకలేస్తుంది, 2 days నుంచి ఫాస్టింగ్ ఉన్నా, నా కోసం ప్రార్థన చేయండి, నా కడుపు నిండాలంటే ప్రార్థన చేసి కడుపు నిండిపోతుందా? ఏం చేయాలి? నువ్వు నీకు ఆకలేస్తే ప్రార్థనతో పని లేదు, నువ్వు వెళ్ళి ఏం చేయాలి? భౌతికమైన ఆహారం తినాలి. అదేంటో స్పిరిచువల్గా ఎదగాలంటే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థనతో నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నువ్వు ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యము అనే పాలన రోజు కూడా ఆపేక్షించాలి. పాలన చెప్పండి. ఇస్సాకు వలె దేవుని రాజ్యంలో జన్మించి సంతోషాన్ని కలగజేస్తూ ప్రతిరోజు కూడా పాలు త్రాగుతూనే ఉండాలి. పాలు తాగుతూనే ఉండాలి. ఎంత బాగా తాగుతాడో బిడ్డ అంత బాగా ఎదుగుతాడు, అంతేనా? అందుకే చూడండి, కొందరు స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది చిన్న శోధన రాగానే బొక్కబోలు పడుతుంటారు. ఒక వ్యక్తి త్వరగా పడిపోతున్నాడు, శోధనలో కానీ పాపంలో కానీ త్వరగా పడుతున్నాడు అంటే వాడు పాలను ఆపేక్షించలేదు అని అర్థం. వాడు బలంగా తిన్నాడు, బలంగా ఆహారం భుజిస్తున్నాడు అంటే వాడికి 6 packs బాడీ ఉంటుంది కదా, మనకి మంచి ఒక దేహ దారుఢ్యత ఉంటుంది. అలాంటి వాడిని మనం ఈజీగా పడగొట్టలేము. అది సన్నగా బక్కపలిచి ఉన్నాడు అనుకోండి, మనం కొట్టాల్సిన అవసరం లేదు, గాలికని నిలబెడితే వాడు కొట్టుకుపోతాడు. స్పిరిచువల్ కూడా లాంటిదే. దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ హు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. ఎంత పెద్ద శోధన వచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా తొనకరు. ఏసేపు లాంటి వాళ్ళు, షడ్రాక్, మెషాక్, అబెద్నగో లాంటి వాళ్ళు, ఎస్తేర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మీయత, ఒక గొప్పతనము, బలము ఎప్పుడు ప్రదర్శించబడింది? టెస్ట్ చేయబడినప్పుడు రాజ్యాలే వాళ్ళ ముందర సాగిలపడ్డాయి. బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్, శాంసన్ లాంటి వాళ్ళు చూడగానే ఫ్లాట్, చూడగానే పడిపోవడం. దే ఆర్ వెరీ వీక్ ఇన్ ద టెంప్టేషన్స్. కాబట్టి మా లైఫ్లో శోధనలు వస్తున్నాయి, దాని అర్థం ఏంటంటే శోధన ఎంత గొప్పదో నీకు తెలపడానికి కాదు, నీ బలం ఎంతో తెలుసుకోవడానికి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్. టెంప్టేషన్స్ నీ లైఫ్లో వచ్చేది అవి ఎంత గొప్పవో దేవుడు నీకు నేర్పించే కాదు, నీవు ఎంత స్ట్రాంగ్గా ఉన్నావో, నువ్వు ఎంత బలంగా ఉన్నావో నువ్వు అద్దంలో చూసుకోవడానికి ఆ టెంప్టేషన్స్ వస్తుంటాయి. వన్స్ యూ ప్రూవ్ దట్ యు ఆర్ స్ట్రాంగ్, ఆ టెంప్టేషన్స్ మళ్ళీ నీ ముందు నిలబడవు, లేదా అవే వచ్చి పదే వచ్చి నిలబడుతూనే ఉంటాయి. అన్లెస్ నువ్వు దాంట్లో స్ట్రాంగ్ అయ్యి దాన్ని ఓవర్కమ్ అయ్యేంత వరకు పదే నీ ముందు వచ్చి నిలబడుతూనే ఉంటాయి. అండ్ నువ్వు అంటావు, దేవా ఎప్పుడు ఇవి వస్తూనే ఉంటాయి ఏంటి ప్రభువా? ఇది మానవ సహజమేనా? ఇది ధర్మమేనా? మానవ ధర్మమేమో బహుశా, మనుషులు పోకడేమో బహుశా, కాబట్టి ఈజ్ వెరీ కామన్ అని కాంప్రమైజ్ అయ్యా, నీ లైఫ్ ఖలాస్. పగలు చెప్పండి, బీ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. బీ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. బాడీ కాదునైనా ఆత్మను పెంచు. పగలు చెప్పండి, బాడీ కాదు, ఆత్మను పెంచు, ఆత్మను పోషించు. అలలో ఆత్మకు పోషణ. సాధారణంగా ఎక్కడ మన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అరే ఏంటి బాగా అయిపోయినావే అంటారు, అరే ఏంటి సన్నగా అయిపోయినావేంటి అంటారు. ఫస్ట్ వాళ్ళు చూసేది అడిగేది అదే ప్రశ్న. మీలలో అది జరుగుతుందా? ఎక్కడ ఊళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, బంధువులు కలిసినప్పుడు కానీ, అరే ఏంటి చాలా సన్నగా అయిపోయినావేంటి, అరే లావు అయినావేంటి, అరే కొంచెము ఇలాగైనావేంటి? ఫస్ట్ వాళ్ళు చూసేది ఏమంటే మన పర్సనాలిటీ. ఏమంటే లోకస్లో కాబట్టి వాళ్ళు ఫిజికల్ ఒక స్ట్రెంగ్త్ని చూస్తూ ఉన్నారు. బట్ స్పిరిచువల్గా చూస్తే మన ఫోకస్ ఏమంటే ఫిజికల్ హెల్త్ ఈజ్ గుడ్, బట్ మోర్ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆమేన్. చెప్పండి, వాక్యమనే పాలు, వాక్యమనే పాలు. పాలు తాగు, పాలు తాగు. నీకు పాలు కావాలి లేదా నవ్వులు పాలు అవుతావు. హల్లెలూయా. అయితే పేతురు ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమని? నిర్మలమైన వాక్యమును పాలు. పేతురు ఎలాంటి పాలు తాగమన్నాడు? చెప్పండి, నిర్మలమైన పాలు. నిర్మలమైన పాలు తాగమన్నాడు. దాని అర్థం ఏంటి అంటే నిర్మలము కాని పాలు కూడా ఉన్నాయనే కదా. ఇప్పుడు ఏ పాలంటే ఆ పాలు తాగితే పోతావు. పాలు తాగమన్నాడు కదా అని చెప్పేసి పొరపాటు పోయి నువ్వు జిల్లేడు పాలు తాగావు అనుకో, చెప్తారు అది కూడా పాలే కదా.
కాబట్టి జిల్లేడు పాలు తాగుతాడు ఏమవుతుంది? ఎదిగే కాదు, ఎవరికి అందనంత లోకానికి వెళ్ళిపోతాం. అర్థమైందా? కాబట్టి ఏ పాలంటే ఆ పాలు, పాలలో కూడా రకాలు ఉంటాయి, జిల్లేడు పాలు కూడా ఉంటాయి. కాబట్టి నిర్మలమైన పాలు తాగాలి. ఈరోజు చాలామంది బిలీవర్స్లో కూడా చాలామంది ఒక ప్రాబ్లం ఏమంటే, అంటే వాక్యం అటువంటి పాలలో కూడా అనేక రకాలు ఉన్నాయి. దుర్బోధలు ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి, చెడగొట్టేటువంటి బోధలు ఉన్నాయి, ఎవరిని భ్రష్టు పట్టించేటువంటి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒక బిలీవర్గా మనము సరైన పాలు త్రాగకపోతే ఎదగడం కట్ట అటు ఉంచితే ఉన్న జీవితాన్ని కూడా భ్రష్టు పట్టించేస్తాయి. అందుకే టీచింగ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు చెప్పిన వాక్యమే, ఏ దైవజనుడు చెప్పిన వాక్యమే అని పోయామనుకోండి, ఏ పాలైనా ఒకటే, ఏ జిల్లెడు పాలైనా ఒకటే నట్టే లాస్ట్కి. అర్థమైందా? తాగిన వరకు పాలుగానే ఉంటాయి, ఆ తర్వాత నీకు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అందుకే భక్తుడు కూడా న్యూ టెస్ట్మెంట్లో కూడా హెచ్చరిస్తున్నాడు. 2వ కొరింథీ 2వ అధ్యాయము 17వ వచనం పౌలు రాస్తున్నాడు ఏమని? కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక. ఆ మాట గమనించాలి. దేవుని వాక్యమును కలిపి చెరిపేడి అనేకుల వలె ఉండక అంటే దేవుని వాక్యానికి అనేకమైన వాటిని కలిపి చెడగొట్టే వాళ్ళు ఉన్నారన్నమాట కదా. ఎస్ ఆర్ నో? దేవుని వాక్యమునకు సొంత అభిప్రాయాలు చేర్చి, దేవుని వాక్యానికి సొంత ఆచారాలు చేర్చి, దేవుని వాక్యానికి కొత్త రూల్స్ని సృష్టించి, వాక్యము ద్వారా వారి సొంత సిద్ధాంతాలు బోధించి చెరిపేవాళ్ళు చాలామంది ఉన్నారు అని పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా చెప్తే మనుషులు వినరని వాక్యం రూపంలో చెప్తూ ఉంటారు. వాళ్ళ సొంత సిద్ధాంతాలు, తమ అభిప్రాయాన్ని వాక్య రూపంలో చెప్తూ ఉంటారు. పాపం పిచ్చి ప్రజలు ఏమనుకుంటారంటే, అబ్బా వాక్యంలో ఉంది కదా, నిజమే కాబోలు అని అవి కూడా తాగేస్తూ ఉంటారు. ఇలాగా నువ్వు తాగావంటే నువ్వు దేని వాక్యం అంటుంది, చెరిపేడు అనేకుల వలె, అంటే నువ్వు చెడిపోవడం గ్యారంటీ వాక్యముతో. అందుకే ప్రతి బోధ కూడా ఆ బోధ మరి వాక్యముతో మరి వాళ్ళు ప్రకటించే వాక్యంతో పాటు సొంతం ఏమన్నా కలుపుతున్నారా లేదా అది నిర్మలమైన వాక్యమా మీరు ఆలోచించగలగాలి. అప్పుడెప్పుడు బిడ్డకు మనం ఫీడింగ్ ఇవ్వాలి. అందుకే మనం చాలా చూసీగా ఉంటాం, చాలా సెలెక్టివ్గా జాగ్రత్తగా ఇచ్చేటువంటి పాలు కూడా మనం చాలా జాగ్రత్తగా బాగా వేడి చేస్తాం కదా. మంచిగా ఈవెన్ గ్లాసెస్ని కూడా మనం స్టెరిలైజ్ చేస్తాం, దాన్ని బాగా వేడి చేస్తాం, పదే మనం వేడి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడా కూడా బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకూడదు. పొరపాటున మరి గ్లాస్ సరిగా లేకపోయినా లేకపోతే బాటిల్ సరిగా లేకపోయినా తాగే బిడ్డకు ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. అందుకే చాలా కేర్ఫుల్గా ఉంటాం. మళ్ళీ భౌతికమైనటువంటి శిశు విషయంలో అంత కేర్ఫుల్గా ఉన్నప్పుడు స్పిరిచువల్గా మనము ఆహారం తీసుకుంటున్నప్పుడు ప్రకటించేటువంటి వాక్యము కూడా అది నిర్మలమైందా కాదా తెలియకోకుండా మనం తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా చెడిపోవడం గ్యారెంటీ. యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. పగల చెప్పండి, నిర్మలమైన వాక్యము. ఇస్సాకు వలె దేవుని రాజ్యంలో జన్మించావు, సంతోషము. పుట్టిన ఇంటికి ఆనందం తెస్తున్నావు, సంతోషము. నాకు కదండి, పక్కన చెప్పాలి మీరు అన్నమాట. పక్కన ఉన్నాను, నేను పక్కన ఉన్నాను, ఎదురున్నాను, పక్కన చెప్పాలి. ఇస్సాకు వలె దేవుని రాజ్యంలో జన్మించావు, సంతోషము. పుట్టిన ఇంటికి ఆనందం తెస్తున్నావు, మరీ సంతోషము. అయితే పాలు త్రాగు, నిర్మలమైన పాలే త్రాగు. అప్పుడప్పుడు అడవిలో వస్తుంటాయి, ఈ పాలనే తాగండి, లేకపోతే ఆ పాలు తాగండి ఆరోగ్యంగా ఉండండి, ఈ పాలు తాగండి ఇలా ఆరోగ్యంగా ఉండండి. ఒకవేళ పాలు బాగాలేకపోతే అనో ఈ పాలు ఈరోజు వద్దునని వేరే వాళ్ళు మాట్లాడుకున్నాం. ఏమయ్యా అట్లా అంటే, ఈ పాలలో నీళ్ళు కలుపుతున్నావు నీవు, ఈ పాలలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి మాకు ఈ పాలు వద్దు, అందుకే పాల మనుషులే మార్చేస్తాం. అంటే పాలలో నీళ్ళున్న సంగతి, పాలలో నీళ్ళు కలిపితే తెలుసు, ఎన్ని నీళ్ళు కలుపుతున్నారో తెలుసు, పాలలో కల్తీ ఉందో లేదో తెలుసు. కానీ వాక్యంలో మాత్రం కల్తీదా కాదా ఏమాత్రం తెలియకోకుండా ఇష్టానుసారంగా వాక్యం వినేసామనుకోండి, మన ఆత్మ అంతా కూడా కలుషితమైపోతుంది. నేను నిర్మలమైన పాలు మాత్రమే త్రాగుతా. అందుకే తల్లి పాలు నిర్మలమైనవి. ఆమె దాంట్లో కలుషితం ఉండలేదుగా. డబ్బా పాలు కలుషితమైనవి. డబ్బా పాలు ఏం చేస్తారు చెప్పండి? మిల్క్ పౌడర్లో ఏం చేస్తారు? కలుపుతారు. ఒరిజినల్ పాలు కావు, పాల వలె భ్రమింపజేస్తుంది కానీ ఒరిజినల్ పాలు అయితే కావుగా. అందుకే డాక్టర్స్ అంటారు మదర్స్ ఫీడింగ్ ఈజ్ ద బెస్ట్ ఫీడింగ్ అని కదా.
అందుకే తల్లి పాలు నిర్మలమై, దేనికి స్తోత్రం, మన వాక్యమైన పాలు అంత నిర్మలమైనవే. ఆమె. సో అందుకే సందేశాలు వినేటప్పుడు చాలా సెలెక్టివ్గా ఉండాలి, ప్రీచింగ్స్ వినేటప్పుడు చాలా సెలెక్టివ్గా ఉండాలి. వాళ్ళ డాక్టర్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, వాళ్ళ టీచింగ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా డిజైన్ చేయగలగాలి. అని ముఖ్యంగా పేరెంట్స్ మీరు డిజైన్ చేసి మీ పిల్లలకు చెప్పగలగాలి. మీరు డిజైన్ చేయకపోతే మీ పిల్లలు కూడా ఏమంటే విని చెడిపోయే ప్రమాదం ఉంది. టీవీ ఆన్ చేస్తున్నా కూడా లేదా సభలకు వెళ్ళాలనుకున్నా కూడా జస్ట్ బీ కేర్ఫుల్. ఆ టీచింగ్స్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేసుకొని మీ పిల్లలకు కూడా మీరు గైడెన్స్ ఇవ్వగలగాలి. ఆమేన్. హల్లెలూయా. రైట్, చెప్పండి. పాలు విడిచి ఇస్సాకు పాలు తాగాడా? తాగుతున్నాడు లేదా? మళ్ళీ ఇస్సాకు పాలు ఎవరు ఇచ్చారు? ఇస్సాకుకి పాలు ఎవరు ఇచ్చారు? షారా. ఇస్సాకుకి పాలు ఎవరు ఇచ్చారు? షారా. దేనికి స్తోత్రం. ఇస్సాకుకి పాలిచ్చి పోషించింది షారా. షారా ఎవరో కాదు, దేవుని సంఘము. ఆమేన్. షారా రిప్రజెంట్స్ ద చర్చ్. ఆ సంఘము ఇస్సాకుకి పాలిచ్చి పోషిస్తూ ఉంది. షారా ఏ విధంగా అయితే ఇస్సాకుకి పాలిచ్చి పోషించిందో సంఘం ఒక రెస్పాన్సిబిలిటీ. సంఘం కూడా షారా వంటిదే. ఈ సంఘం ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? వాళ్ళకి వాక్యమైనటువంటి పాలనిచ్చి పోషించాలి. అందుకే ఎవ్రీ సండే రాగానే మేము చేసే పని తెలుసా? మీకు పాల బొడ్డీలు ఇవ్వడం. ఎస్, వి గివ్ ద ఫీడింగ్. ఎవ్రీ సండే నువ్వు ఎందుకు వస్తున్నావు? యు మస్ట్ బి ఫెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. మా ఆలోచన, మా ఆశ ఏమంటే మీరుగా లేచి నిలబడి పరిగెత్తేంత వరకు మేము పోషించగలగాలి. మా ఆలోచన, మాకు ప్రయత్నం అంతా కూడా ఏంటంటే అప్పుడే పుట్టినటువంటి మీరు ఇక ఏ మాత్రం కూడా పసిపిల్లలుగానే మిగిలిపోకుండా మీకు స్వదాగా లేడ్చి మీ కాళ్ళ నిలబడేటట్లుగా మేము పోషిస్తూనే ఉండాలి. సో ఇట్ ఈస్ అ చర్చ్ రెస్పాన్సిబిలిటీ టు ఫీడ్ ద బేబ్స్. పుట్టినటువంటి శిశువుకి పాలించేటువంటి ఒక ధర్మము, బాధ్యత ఏ విధంగా తల్లికుందో చర్చ్ రెస్పాన్సిబిలిటీ కూడా అలాగే. కానీ ఈరోజు చాలా చర్చలు చూడండి, వాళ్ళు ఏమాత్రం వాక్యం చెప్పారు. అక్కడ విశ్వాసం అందరూ కూడా ఎండిపోయిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. పొడి బారిన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఆ సండే వచ్చావా, ఇదిగో ఏదో ముందుగానే నిర్ణయించబడినటువంటి సందేశం చెప్పాలా, ప్రజలు కూడా వచ్చినామా, అటెండెన్స్ చేసుకున్నామా, వెళ్ళిపోయినామా, దట్స్ ఇట్. ఇట్స్ అ చర్చ్ రెస్పాన్సిబిలిటీ టు ఫీడ్ ద బేబీస్. అందుకే ఈ రోజున ఎందుకు మీకు ఎక్కువగా వాక్యం ప్రకటిస్తున్న కారణం ఏమంటే ఎంతగా మీరు పోషించబడతారో అంతగా మీరు బలం తెచ్చుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. సో మీరందరూ పాల కోసం వచ్చారు. కానీ కొందరు శిష్యులు ఉన్నారు, వాళ్ళు మాకు ఏమాత్రం పాలొద్దు సార్, మాకు ఏమొద్దు అని పాల కోసం రాని చాలామంది శిష్యులు ఉన్నారు. చాలామంది దేనికి స్తోత్రం, మీకు ఆకలి వేసింది కాబట్టి మీరు కేకలు వేసారు, అందుకే మీకు పాలు ఇస్తా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో ఇట్ ఈస్ జస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇవి నిర్మలమైన పాలు, ఏవి నిర్మలమైన పాలు కావో సంఘము రెస్పాన్సిబిలిటీ తీసుకొని పోషింది. ఇప్పుడు శిశువుకు తెలుస్తుందా ఏవి ప్యూర్గా ఉన్నాయి, ఏవి ఇంప్యూర్గా ఉన్నాయి, ఏవి కలుషితమైనవి, ఏవి పరిశుద్ధమైనవి? శిశువు తెలుస్తుందా? లేదు. తల్లి డిసైడ్ చేస్తుంది ఎలాంటి పాలు ఇవ్వాలి అనేది. ఇన్ ద సేమ్ వే చాలామంది బిలీవర్స్కి ఏది రైట్ డాక్ట్రినో, ఏది రాంగ్ డాక్ట్రినో, ఎవది రైట్ ప్రీచింగో, ఎవది రైట్ ప్రీచింగ్ కాదో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి అందుకే అలాంటి వాళ్ళు పోషించబడ్డానికే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. ఆమేన్. సో అందుకే మేము చెప్తుంటాం ఇలాంటివన్నీ వద్దు అని. ఎందుకు వద్దు అంటామంటే కారణం ఏమంటే ఆ పరిచయం మాకు ఇష్టం లేకో కాదు, లేదా వాళ్ళకి మేము వ్యతిరేకస్తమోనో కాదు. కారణం ఏమంటే అలాంటి బోధ ఆరోగ్యకరమైనది కాదు మా ఉద్దేశం. సో అందుకే అడిగిన వాళ్ళు చెప్తుంటాం ఇది వద్దు, ఇవి వినండి, ఇలాంటివి వద్దు, ఇలాంటివి వినండి అంటే ఈజ్ నాట్ లైక్ ప్లేయింగ్ ద గేమ్స్. లేకపోతే మేము ఎవరికో సపోర్ట్ చేస్తున్నాం, ఎవరికో సపోర్ట్ చేయలేక కాదు. కానీ మా ఇంట్రెక్షన్ ఏమంటే ఏది హెల్తీ టీచింగ్సో అవి వినండి అని చెప్తుంటాం, తక్కిన వారిని వద్దు అని చెప్తుంటాం. వై? బికాస్ వీ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ నాట్ రైట్. అందుకే మీరు ఏ సందేశం వినాలనుకున్నా వీలైతే చెక్ చేసి అడగండి, లేకపోతే తెలుసుకోవడం ముందుగానే రైటా రాంగా. ఇన్కేస్ రాంగ్ అయితే తగిన అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఆమేన్. హల్లెలూయా. రైట్. సో ఇస్సాకు పాలు తాగుతూ పెరిగాడు. రైట్. ఎంతో వచ్చినాం. ఆ పిల్లవాడు పెరిగాడా? పాలు త్రాగడము పెరగపోవడమా? చెప్పండి. దేని వాక్యము తినడము పెరగపోవడమా? అసాధ్యం. దేనికి స్తోత్రం. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. చెప్పండి. పాలు విడిచెను అంటే ఏం చేయాలి? ఇప్పుడు మనంతా బయలు పక్కన పెట్టేయాలి. మాకంతా వచ్చే పాస్టర్ గారు ఇంకా ఆది కాండం నుంచి లాస్ట్ వరకు మనకు బ్రహ్మాండంగా వచ్చు, ఇంకా మాకు బైబిల్తోనే పని లేదు. అవునా? కాదు కదా.
దాని అర్థం అది కాదు. పాలు విడుచు అంటే అన్నము తినేటువంటి స్థాయికి వచ్చాడు అని అర్థం. పాలన్నం ఉంటుంది, అందులో పాలు ఉంటుంది, అన్నం ఉంటుంది, ఉంటుందా లేదా? సో పాలను వదిలిపెట్టి నువ్వు బలమైన ఆహారం తినే స్థాయికి నువ్వు వచ్చి ఉన్నావు అని అర్థం. ఈరోజు చాలామంది బిలీవర్స్ కూడా ఇస్సాకు వాళ్ళు జన్మించారు, పుట్టిన ఇంటికి సంతోషం కలగజేస్తూ ఉన్నారు, వాక్యం అనే పాలు తాగుతూనే ఉన్నారు. 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా ఇంకా పాలు పిక్క పట్టుకొని తిరుగుతున్నాను. ఇంకా ప్రీ స్కూల్లో పాలు బుడ్డే ఉంది, హై స్కూల్లో పాలు బుడ్డే ఉంది, కాలేజీకి పోతున్న పాలు బుడ్డేనే ఉంది, ఈవెన్ పెళ్లి చేసుకుంటాగా పాలు బుడ్డనే ఉంది. ఇంకా ఏంట్రా ఇది ఎట్లా అంటే, నాకు ఇదే ఇష్టం అండి, నాకు ఇంకా వేరే నాకు అరగవండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఈరోజు స్పిరిచువల్గా చాలామంది ఒక స్థాయి ఇలాగేనే ఉంది. ఇంకా అలాంటి వాళ్ళకి ఏమండి బలమైన ఆహారం ఇస్తే అరగదు. వాళ్ళకి ఎంతున్నా కూడా చక్కని పెట్టకథలు చెప్పాలి. అనగనగా ఒక రాజు ఉండేను, ఆ రాజుకి 7 కొడుకులు ఉండేను. 7 కొడుకులు అడవులకి వెళ్ళి అడిగారు 7కి పోయారు. 7కి వేసి 7 చేపలు పట్టుకొచ్చారు. అందులో ఒక చేప ఎండలేదు. చేప ఎందుకు ఎండలేదని చెప్తే ఇట్లా స్టోరీలు అంటే ఎంత బాగుంటాయి. అబ్బా ఎంత అద్భుతమైన స్టోరీ ఇది. కొందరికి స్టోరీస్ చెప్పకపోతే మెసేజ్ పసందుగా ఉండదు కొంతమందికి. కొందరికి స్టోరీలో కథలు లేకపోతే రుచించదు. కొందరికి స్టోరీస్లో జోక్స్ లేకపోతే రుచించదు. వాళ్ళకి ఎంత చాలా సింపుల్గా ఉండాలి. బైబిల్ ఎంత మాత్రం తినకూడదు. బైబిల్ పట్టుకొచ్చామా, చర్చిలో కూర్చున్నామా, చర్చ్ నుంచి బయటికి వెళ్తారు, బైబిల్ ఏమాత్రం ఓపెన్ చేయకుండా చెప్పే ప్రసంగాలు చాలా ఇష్టం. కొంతమంది ప్రీచర్స్ ఉన్నారు, వాళ్ళు వాక్యం చెప్తే బైబిల్ చేసే పనే లేదు. వాళ్ళు కూడా సంతోషం, అబ్బా బైబిల్ చేసే పనే లేదు. అందుకే వాళ్ళు బైబిల్ కొత్త బైబిల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలా బైబిల్ తీసుకొని కూడా ప్రజెంట్ కూడా చేయొచ్చు మనం. అంత అద్భుతంగా ఉంటాయి బైబిల్స్ అన్నీ కూడా. ఎస్, సో వాళ్ళకి స్టోరీస్ చెప్తేనే ఇష్టం, కానీ బట్ ఇంకాస్త వాళ్ళని డీపర్ ట్రూత్లోకి నడిపించామంటే బౌన్స్ అయిపోతాయి. మాకు ఇవి అర్థం కాదండి, ఇవి చాలా హైఫై అండి, ఇవన్నీ కూడా ఇవి చాలా బౌన్స్ అయిపోతున్నాయి, చాలా లోతుగా పోతున్నాయి. కాబట్టి మాకు ఇవద్దు, కథలా చెప్పాలి. ఒకరోజు రాము ఉండెను, ఒకరోజు డేవిడ్ ఆడుకుంటూ ఉండగా ఒకరోజు కాకి వచ్చి ఏముందంటే ఇట్లా అంటే అప్పుడు చూడండి యాంటీలకు పోతాయి, హై ఇదేదో స్టోరీ బాగుంది. అండ్ పీపుల్ ఆర్ యూస్డ్ ఫర్ దాట్. ఇలాంటి వాళ్ళు కాన్ఫరెన్స్ రావడానికి ఇబ్బంది పడుతుంటారు, ఇలాంటి వాళ్ళు బయలుదేరి రావడానికి ఇబ్బంది పడుతుంటారు, ఇలాంటి వాళ్ళు మరి డీపర్ స్టడీకి రమ్మంటే ఇబ్బంది పడుతుంటారు. కారణం ఏమంటే ఇవన్నీ మనకు కాదులేండి, మనకు పాలు బుడ్డిలే బెస్ట్. చికెన్ బిర్యానీ పెడతాను రాంటారా అంటే రారు, మాకు పాలు బుడ్డిలే బెస్ట్ మాస్టర్ గారు, దాంతోనే బతికేస్తాం. హెబ్రీ 5వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ 5వ అధ్యాయము 13వ వచనం. దీని వాక్యం పట్టుద్ది కదా. హెబ్రీ 5వ అధ్యాయం 13వ వచనం. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్యములో అనుభవము లేనివాడై ఉన్నాడు. అంటే శిశువుగా ఉంటే నీకేముంటుంది? నీకేముండదు, అనుభవం ఉండదు నీకు. నీతి విషయంలో, వాక్య విషయంలో అనుభవం లేదు నీకు. ఆ మాట గమనించాలి. పాలు త్రాగు శిశువు వాక్యములో అనుభవం లేనివాడు. అందుకే మనకి ఏ వాక్యం ఎక్కడుందో తెలియదు, ఏ వాక్యం ఎలా రాయబడిందో తెలియదు, దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు, ఏమీ తెలియదు. అలాంటి వాడు గుడ్డిగా అన్ని నమ్మేస్తుంటాడు. నా సంఘంలో వాక్య విషయంలో అందరూ కూడా అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఇట్ ఈస్ మై ప్రేయర్. ప్రతి వ్యక్తి కూడా వాక్యములో అనుభవం కలిగి ఉండగలరు. ఎలాంటి అనుభవం తెలుసా? ఈవెన్ ఎంత పెద్ద సేవకులైనా సరే వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి స్థితికి నువ్వు రాగలగాలి. ఆమేన్. ఎలాంటి వ్యక్తులైనా సరే, ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులైనా సరే ఇది కాదు ఇది కరెక్ట్ అని చెప్పగలిగి వాళ్ళతో మాట్లాడేటువంటి స్థాయికి నువ్వు రాగలగాలి. అలాంటి మెచ్యూర్డ్ ఒక క్రిస్టియన్ లైఫ్లోకి రావాలని నాకు ఆశ. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. ఎవరు? వయసుకు వచ్చిన వారికి ఏముంటుందంట? అభ్యాసము చేత, అంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు, మేలు కీడులు వివేచించగలుగుతున్నారు. వయసుకు వచ్చిన వాళ్ళు వివేచిస్తారు ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు. సో స్పిరిచువల్గా వాక్యం మీద ఎక్కువగా ఆధారపడిన వాళ్ళు వాడు డిజైన్ చేస్తాడు ఏది రైట్ అని ఏది రాంగ్, ఏది రాంగ్ డాక్ట్రిన్స్ ఏది రైట్ డాక్ట్రిన్స్. వై? బికాస్ అలా చేయగలుగుతున్నాడు అంటే హీఈస్ ఎ గ్రోయింగ్ క్రిస్టియన్. హీఈస్ ఏబుల్ టు డిజర్న్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. కనుక బలమైన ఆహారము వారికే త్రగును. ఈ మాట మీకు చెప్పచ్చా?
ఈ వాక్యము బలమైన ఆహారము వారికే త్రగును అని మిమ్మల్ని ఉద్దేశించి ఈ వాక్యం చెప్పచ్చా? లేదు పాస్టర్ గారు, మాకు పసిపిల్లలుగానే ఉన్న పాస్టర్ గారు. కామన్ పక్కన చెప్పండి. బలమైన ఆహారమునకు నీవు తగినవాడవు. అబ్బే లేదండి, ఇది తగనండి, మాకు పాలు బుడ్డిలే కావాలండి. మిమ్మల్ని చూసి ఈ వాక్యం చెప్పచ్చా? ఈ వాక్యం మీకు సంబంధించిందేనా, లేకపోతే పాలు త్రాగువారు కేటగిరీకి పోయావా? ఈరోజు దేవుడు నేను చూసి ఏం చెప్పగలుగుతాడు? బలమైన ఆహారము వారికే త్రగును. వి నీడ్ ఏ కాన్ఫిడెన్స్ వేర్ ఎంత లోతుకు వెళ్ళాలంటే మనం ఇంకా సముద్రపు అడుగు భాగం, సముద్రపు ఒక దాన్ని ఏమంటుందని ఒడ్డులోనే ఉన్నాం ఇంకా. కానీ అనేక ముత్యాలు సముద్రపు దిగువ భాగంలో ఉన్నాయి. మనం ఇంకా ఒడ్డుకాడే ఉండిపోతున్నాం, ఇంకా ఒక మడిమ లోతులోనే తిరుగుతున్నాం. బట్ దెర్ ఆర్ డీపర్ మిస్టరీస్. కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. ఇలాంటి కాన్ఫిడెన్స్ ఇంకా చాలా పెడతాం. నేర్చుకోవాలి, బలపడాలి, లోతుగా వెళ్ళగలగాలి. దేవుడు దాచి ఉంచిన అమోఘమైన నిగూఢమైన సత్యాలను నువ్వు వెలుగు తీయగలగాలి. చెప్పండి, నేను బలమైన ఆహారము నాకే తగును. పలా చెప్పండి. నీ సంగతి నాకు తెలియదే, నీ సంగతి నాకు తెలీదు. నీ పాలు తాగు, నువ్వు పాలే తాగు, బలమైన ఆహారము నాకే తగును. అందుకే అలాంటి వాడు పిట్ట కథలతో సంతృప్తి చెందాడు. అలాంటి వ్యక్తి, అలాంటి విశ్వాసి సింపుల్ గాస్పెల్ మెసేజ్తో తృప్తి చెందాడు. రక్షణ మారుమస్సు బాప్తిజము, దేని వైపు తిరుగు, ప్రభువు నువ్వు పాపివి, దేని వైపు రా, రక్తంతో కడగబడు. ఇలాంటి గాస్పెల్ మెసేజ్లతో వాడు సాటిస్ఫై గాడు. హీ నీడ్ ద రెవల్యూషన్స్. ఆమేన్. 1 కొరింథీ 3వ అధ్యాయం 1-3 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అంటే పౌలక ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను నీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు బిలీవర్స్, మీ ద్వారానే సంఘము స్థాపించబడింది, మీ కొరకే సంఘం ఉద్భవించింది. ఈ కొరంథీ సంఘము మరి మీరు రక్షించబడ్డము ద్వారానే సంఘము స్థాపించబడింది. ఇన్ని ఇయర్స్ అయినా కూడా, ఇన్ని సంవత్సరాలుగా గడిచినా కూడా ఇంకా నేను మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా చిన్నబిడ్డలతో మాట్లాడినట్టుగా ఆ స్థాయికి దిగి మీతో మాట్లాడాల్సి వస్తూ ఉంది. మీతో డీపర్ బిజినెస్ మాట్లాడలేకపోతున్నాను. ఎన్నో సంగతులు చెప్పాలనుకుంటా ఉన్నాను, కానీ మీ అవన్నీ బౌన్స్ అవుతున్నాయి. ఇంకా నా లెవెల్ తగ్గి మీతో చెప్పాల్సి వస్తూ ఉంది. ఇంకా మీరు పసిబిడ్డలుగానే ఉన్నారు. ఇంకా నాకు కూడా ఇదే ప్రాబ్లం అప్పుడు తారసపడతా ఉంటుంది. ఎన్నో చెప్పాలనుకుంటాను, కానీ వాళ్ళకి ఆ ఎదుటి వ్యక్తికి, ఆ బిలీవర్కి అంత బైబిల్ నాలెడ్జ్ లేకపోవడం ద్వారా, అంత డీపర్ విజ్డమ్ లేకపోవడం ద్వారా, వాక్యంతో అనుబంధం లేకపోవడం ద్వారా ఏమండి డీప్గా వెళ్దాం అనుకున్నా వెళ్ళలేని పరిస్థితి. అప్పుడప్పుడు సభలకు వెళ్తాను, ఏదో చెప్దామని వెళ్ళి అక్కడ నిలబడతాను, కానీ అక్కడ పరిస్థితి చూస్తే పెద్ద భిన్నంగా ఉంటుంది. సింపుల్ మెసేజ్ చెప్పి రావాల్సి వస్తుంది. ఒకసారి నిలబడి వాక్యం చెప్తా, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్. అది డీపర్ మెసేజ్ చెప్తా ఉంటాను. యాక్చువల్గా ఆ మర్మాలు విన్నప్పుడు నిలబడి గట్టిగా విధులేసి చెప్పలు కొట్టాలి, కానీ వాళ్ళకి ఆ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? అవునా సరే పాస్టర్ గారు, ఓకే బాగానే ఉంది. దే ఆర్ వెరీ కూల్ బికాస్ దే ఆర్ నాట్ అప్రిషియేటింగ్ ద మిస్టరీస్. దే ఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ద మిస్టరీస్. ఎందుకంటే వాళ్ళకి పాలతోనే అలవాటు, కానీ డీపర్ మిస్టరీస్ పోతే వాళ్ళకి ఏమాత్రం అర్థం కావట్లేదు. కొన్ని చర్చలకు వెళ్తే నా ప్రాబ్లం అలాగే ఉంటుంది. అందుకే ఎవరైనా సరే ఆర్గనైజర్స్ ఫోన్ చేసి సార్ మీటింగ్ రండి అంటే నేను ఒకటి చెప్తాను, అయ్యా కాన్ఫరెన్స్ అయితే పిలవండి, నేను పిలిచే వాక్లేని పర్లేదు, నేను చూసుకుంటాను. బట్ గాస్పెల్ మీటింగ్స్ అయితే ఐ థింక్ మీరు గాస్పెల్ ఎవాంజలిస్ట్ని పిలిస్తేనే బెటర్. ఎందుకంటే వాళ్ళైతే కరెక్ట్గా చెప్పగలుగుతారు. ఐఎమ్ ఏ బైబిల్ టీచర్, కాల్ మీ ఫర్ ద కాన్ఫరెన్సెస్, కాల్ మీ ఫర్ ద మీటింగ్స్. ప్యూర్గా బిలీవర్స్ కూర్చోబెట్టండి, ఆ కథ మొరలాగా ఉంటుంది. సో వేర్ ఐ కెన్ ఈజీలీ ఫ్లో. నేను నాసిక్కి మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా బైబిల్ స్కూల్ స్టూడెంట్స్ అద్భుతంగా, ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే నాసిక్ చరిత్రలో ఒక ముద్ర పడిపోయింది. అంత అద్భుతంగా నాసిక్ మీటింగ్ జరిగినాయి. కారణం ఏమంటే అందరూ వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా ఫైర్తో నింపబడ్డారు, వాక్యంతో నింపబడతా ఉన్నారు. వాక్యం అందిస్తూ ఉంటే వాళ్ళ హృదయంలోకి లోతుగా దిగుతూ ఉంది. ఐ కెన్ సెన్స్ ఇన్ మై స్పిరిట్.
సో సాధారణంగా నేను చెప్పినటువంటి టాపిక్స్ అనేక చోట్ల చెప్పాను, కానీ నేను స్ట్రగుల్ అయ్యాను. ఎందుకంటే విన్నటువంటి వ్యక్తులకి అంత అండర్స్టాండింగ్ లేకపోవడము, అండ్ స్పిరిచువల్గా అంతగా మెచ్యూర్డ్గా లేకపోవడం. బట్ ఇన్ నాసిక్ రియల్లీ ఎంజాయ్, వాళ్ళకంటే నేను ఎంజాయ్ చేశాను. సో ఎప్పుడైతే బిలీవర్స్ మెచ్యూర్డ్గా ఉంటారో, అండ్ ఈవెన్ ప్రీచర్ కూడా మెచ్యూర్డ్గా ఉంటూ ఆ వాక్యం ప్రకటించబడుతుందో, ఇద్దరు కూడా కలిసినప్పుడు ఆ జర్నీ చాలా అద్భుతంగా సాగిపోతుంది. హల్లెలూయా. రైట్, ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ఉంటుందంటే, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా రోడ్డు నడుచుకుంటూ పోతుంటారు. ఎలా నడుస్తారు చెప్పండి? ఒకరు చేపట్టుకొని గాలి వీస్తూ ఉంటే, చెట్లన్నీ ఇట్లా కళ్ళాడుతూ ఉంటే, ఒక పిల్లవాయువు అట్లాగపోతూ ఉంటే, ఆహ్లాదకరంగా ఉంటే, చేలో చేయి వేసుకొని నడుచుకుంటా హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేస్తారు లేదా? వాకింగ్ కానీ ఎంజాయ్ చేస్తారు లేదా? ఇది ఒక రకమైన జర్నీ, ఎందుకంటే ఇద్దరు సేమ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి. సెకండ్ కేటగిరీ, తండ్రి ఉంటాడు, వెనకాల కుమారుడు ఎక్కడో నడుచుకుంటే నిదానంగా వస్తా అంటాడు. రారా, ఇంకెంతసేపు లేట్, నువ్వు రా అంటే మెల్లిగా వస్తా అంటాడు. వాని స్లోకి తండ్రి కోపం వస్తూ ఉంటుంది. ఏంతలా నడిచేది, ఫాస్ట్ నడుచు అంటాడు. మెల్లిగా ఇంకొంచెం స్లో పికప్ చేస్తాడు. అయినా కూడా ఫాస్ట్గా రాడు. ఏం చేస్తాడు తండ్రి? వెనక్కి పోయి చేయి పట్టుకొని రా అని ఇకపై ఇగ్గుకుంటూ తీసుకుపోతాడు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ జర్నీ. కారణం ఏంటి? ఎందుకంటే ఆ వెనక వచ్చినటువంటి కుమారునికి తండ్రితో రైట్ ఫేజ్ లేదు, అర్థమైందా? ఆ స్పీడ్, ఆ ర్యాపో లేకపోవడం వల్ల వీళ్ళు కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు, కానీ ఆ జర్నీ ఎంజాయ్ చేయగలేదు. బట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా సేమ్ వేవ్ లెంత్లో ఉన్నారు, సేమ్ ఫేజ్లో వెళ్తున్నారు. బోత్ ఆర్ ఎంజాయింగ్, అండ్ వాకింగ్ చేసినా కూడా చేసినట్టుగా అనిపించదు. స్పిరిచువల్ ఎలంలో కూడా అలాంటిదే. ప్రీచర్స్కి, ఆ కూర్చున్నటువంటి బిలీవర్స్కి ఇద్దరు కూడా సేమ్ ఫేజ్ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో, ఇద్దరు కూడా అదే లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వస్తారో, వేరే వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాళ్ళలో ఆ డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఎంత వేసినా కూడా వాక్యంలోనికి వెళ్తూనే ఉంటుంది. వెన్ ఆ ప్రజల స్పందన, వాళ్ళ ఒక్క ఫేజ్ అండ్ ప్రీచర్ ఒక ఫేజ్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ జర్నీ అమోఘంగా ఉంటుంది. వేర్ ఎ ప్రీచర్ విల్ ఎంజాయ్ ప్రీచింగ్ హిస్ వర్డ్. లేకపోతే ఎలా ఉంటుంది తెలుసా? ఆ పిల్లోడిని ఇగ్గపోయినట్టు తండ్రి ఏం చేసి తెలుసా? ఇగ్గపోవాలా, చెప్పండి హల్లెలూయా, చెప్పండి, చేతుల పైకి ఎత్తండి, హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ ఏం తెలుసా? మేము చేయబట్టుకుని ఇగ్గపోతున్నా. హల్లెలూయా. వాక్ విత్ మీ, డోంట్ మేక్ మీ టు డ్రాగ్ యూ. అర్థమైందా? మిమ్మల్ని లాక్కుపోతలుగా చేయబాకండి, నాతో పాటు కలిసి నడవండి. యు విల్ ఎంజాయ్ ద జర్నీ. లేకపోతే ఎంతో చెప్పాలనుకుంటాను, కొంచెమే చెప్పేసి ఓకే బౌన్స్ అవుతుంది, అప్పుడే గుడ్లన్నీ కూడా అప్పుడే అప్పటి మిగిలిన పాములాగా గుళ్ళు తెలియస్తున్నారు కాబట్టి సో కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు స్టాప్. కాబట్టి ఆపేద్దాంలే, ఎందుకు వచ్చి గొడవ అని ఎంతో చెప్పాలనుకున్నా కొంచెం చెప్పి వదిలేస్తారు. కానీ ఎలా ఉండాలంటే ఎంత వేసినా కూడా అనకొండలాగా మింగేసేలాగా ఉండాలి. అర్థమైందా? ఎంతో తీసుకొచ్చింట అది మీకు కమ్యూనియన్ బ్రెడ్ లాగా ఉండాలా. అంతేనా పాస్టర్ గారు? ఎంతో చెప్తాను అనుకున్నారే, ఇంతేనా? కమాన్, ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యారండి అంటే అప్పుడు నేను ఇబ్బంది పడాలి చెప్పడానికి. అలాగ అనకొండలా తయారు కావాలి. ఉత్త కొండ వద్దండి, నాకు అనకొండ కావాలి. కొందరు మాడితే కొండతో మాడినట్టుగానే ఉంటుంది, కథలు బెటరు. అంతే, కొండ సింపుల్, జస్ట్ లైక్ ఎ మౌంటైన్. నా కొండొద్దు, అనకొండలాగా ఉండాలి. ఎంత వేస్తూ ఉన్నా కూడా యు నీడ్ టు గ్రాస్ప్ ఇట్. హల్లెలూయా. ఇప్పుడు మీకే ఉన్నారండి, పాలతో రోజు సరిపెట్టుకోమంటే సరిపెట్టుకుంటావా? లేదు. పాలు తాగి ఒక 10 నిమిషాలకి అప్పుడే అరిగిపోయి ఉంటాయి. ఏమేమి ఈరోజు టిఫిన్ ఏం చేసామంటాం, ఈరోజు మధ్యాహ్నం ఏంటి అంటాం, రాత్రిపూట ఏం చేసామంటాం. ఎందుకు? పాలు అనేది 10 నిమిషాలకే, కానీ బలమైన ఆహారం కావాలి. మీరు కూడా తయారు కావాలి. పౌలు అదే రాస్తున్నాడు, ఏమని? మనుషులతో, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుని. అప్పటిలో అంటే అప్పుడప్పుడే మీ ప్రభువులు అడుగు పెట్టారు కాబట్టి, మీకు కథలుగా చెప్తే మీకు అర్థం కాదు కాబట్టి అప్పుడు మీకు కథలు చెప్పా. అప్పుడు కథలు చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా కథలు చెప్పండి ఎలా అవుతుంది? అప్పుడు స్టోరీ చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా స్టోరీనే కావాలంటే, ఎరికో గోళ్ళు ఎట్లా కూలిపోయినాయి, దానియేలు సింహ బోన్లోకి ఎలా వేసారు, యోనా ఏ విధంగా చేప మింగింది, ఇవే స్టోరీలేనా? ఇంకా పొలంటాడు
అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషు రీతిగా నడుచుకునేవారు కారా? ఇంకా అసూయలు, కలహాలు, కొట్లాట్లు, మనస్పర్ధలు, ఇంకా ద్వేషాలు, పగలు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి అంటే కారణము ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ఇమ్మెచ్యూరిటీ. ఎదగలేకపోవడానికి సూచనలు ఇవన్నీ కూడా. ఒక వ్యక్తి ఆత్మీయంగా లేడు అనడానికి ఇవన్నీ సూచనలు. పౌలు దగ్గర వస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయంటే సింపుల్, మీరు ఆత్మీయంగా ఎదగలేరని అర్థం. ఆమేన్. ఎఫెసీ 4వ అధ్యాయం 13-14 వచనాలు. ఇక్కడ 5 రకాల పరిచయల గురించి మాట్లాడబడతా ఉంది. 5-fold మినిస్ట్రీ. ఎందుకు ఈ 5-fold మినిస్ట్రీ ఇవ్వబడింది? కారణం ఏంటి? చదవాలి. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు మగు వరకు అనే చేయాలి. పర్ఫెక్ట్ మ్యాన్ అని రాయబడింది ఇంగ్లీష్లో. పర్ఫెక్ట్ మ్యాన్ అనగా సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణమైన పురుషత్వమునకు సమానమైన పురుషత్వము కలవారమగు వరకు, అనగా క్రీస్తుతో పాటు సమానముగా ఉన్నట్లుగా ఆత్మీయంగా ఎదగాలని ఆయన ఇలాగూ నియమించను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అల్లచేత ఎగరగొట్టబడిన వారమై నట్లు ఉండక. అంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనుషుల మాయోపాయముల చేత ఎప్పుడు పడతావు? ఎప్పుడు వంచనకు గురవుతావు? ఎప్పుడు తప్పు మార్గంలో లాగా కుయుక్తులకు నువ్వు ఆ బారిన పడతావు? ఎప్పుడు గాలికి కొట్టుకొని పోతుంటావు? ఎప్పుడు కల్పించిన ప్రతి ఉపదేశం నాకు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటావు? ఎప్పుడు నువ్వు ఇంకా పసిపిల్లలుగానే ఉంటే దాని కాన్సిక్వెన్స్ పౌలు రాస్తున్నాడు. నీకు వాక్యంలో మెచ్యూరిటీ లేకపోతే, వాక్యంలో నీకు పట్టు లేకపోతే, స్క్రిప్చర్ మీద నీకు కమాండ్ లేకపోతే ఈ విధంగా నువ్వు మోసపోతావు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఏం చెప్పిన నమ్ముతారు, అవునా లేదా? ఒక ఎలిఫెంట్ పట్టుకొని ఇది టైగర్ అంటే నమ్మేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏది రైటో ఏది రాంగో తెలియదు, వాళ్ళకి జ్ఞానం వచ్చేంత వరకు. ఈరోజు చాలామంది బిలీవర్స్ కూడా అలాగే ఉన్నారు. ఏమి చెప్పినా కూడా ఎస్ అని నమ్మేస్తున్నారు. వై? వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగో తెలియట్లేదు. అందుకే ఈ 5-fold మినిస్ట్రీ ఎందుకు ఇవ్వబడింది అట్లా అంటే, మిమ్మల్ని జ్ఞానంలో పెంచడానికి, మిమ్మల్ని పర్ఫెక్ట్ మరి ఇక్కడ ఏం రాయబడింది? సంపూర్ణ పురుషులకు వరకు పర్ఫెక్ట్గా మీరు నిలబడడానికి సపోర్టింగ్గానే దేవుడి 5-fold మినిస్ట్రీని పైకి లేపాడు. ఆమేన్. అందుకే మన చర్చిలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నా, ప్రవక్తలు పిలుస్తూ ఉన్నా, ఎవాంజలిస్ట్ పిలుస్తూ ఉన్నా. ఈ కమింగ్ ఫ్రైడే సువార్తకు రాబోతూ ఉన్నాడు. ఫ్రైడే, సాటర్డే, సండే హీజ్ అన్ ఎవాంజలిస్ట్ అని వస్తున్నాడు. సో అపోస్తులు పిలుస్తూ ఉన్నాను, బోధకులు పిలుస్తూ ఉన్నా. వై? బికాస్ నా ఆశ ఏమంటే నా సంఘం అంతా కూడా జ్ఞానం విషయంలో సంపూర్ణత పొందగలగాలి. ఆమేన్. మీకు విజ్డమ్ ఇవ్వడానికి కోసం కాదండి, నాట్ ఫర్ జస్ట్ ఇన్ఫర్మేషన్. యూ నీడ్ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. తద్వారా ఎవరి దగ్గర మీరు మోసపోకూడదు. సేవకులకే మీరు చెప్పే స్థాయికి రావాలి, దుర్బోధలు ఖండించే స్థాయికి రావాలి. అర్థమవుతుందా? తప్పుడు బోధల్ని నువ్వు నిలబెట్టే కడిగి పారేసేటువంటి ఒక స్పిరిచువల్ లెవెల్కి నువ్వు రావాలి. నా ఆశ, నా కోరిక అదే ఉన్నది. హెబ్రీ 5వ అధ్యాయం 12-14 వచనాలు. హీబ్రూస్ 5th chapter 12-14. ఇంకొక కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవోక్తులలో మొదటి మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను. కాలం బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలంట? ఈ పాటికి మీరు నిలబడి ప్రసంగం చేసే స్థాయికి రావాలి. ఈ పాటికి పౌలుకు ఆవినది. ఈరోజు మా లైఫ్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. రక్షించబడి 10 ఏళ్ళు అవుతుంది, 15 years అవుతుంది, 6 years అవుతుంది, 4 years అవుతుంది, 20 years అవుతుంది. ఈ పాటికి మీరు నిలబడి ప్రసంగాల మీద ప్రసంగాలు చేస్తూ ప్రజల గుండెల్లో మరి మంట పుట్టించేటువంటి ప్రీచర్స్గా మారాల్సింది. బట్ ఇంకా మీరు రక్షణ, మారుమనస్సు, రక్తంతో కడగబడుట, ఏమండి ప్రభు తిరుగుట, ఇంకా ప్రార్థన, ఇంకా మీకు బేసిక్సే నేర్పించాల్సిన పరిస్థితి వస్తూ ఉందని పౌలు రాస్తూ ఉన్నాడు. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారే.
వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఇంకా 10th క్లాస్కి వచ్చినాక పాలు తాగుతున్నావు అంటే షేమ్. ఏమిట్రా ఈ ఈ ఈ కెపాసిటీలో కాలం బట్టి చూస్తే ఈ పార్ట్కి యూ షుడ్ బీ లైక్ ఎ ప్రీచర్స్. ఇంకా మీరు ఆత్మీయమైన పిల్లలుగా ఉండబాక, నిలబడి వాక్యం చెప్పే స్థితికి రావాలండి. మీరు నిలబడి పాస్టర్ గారు ఎక్కడ కేర్సల్స్లో చెప్పండి, మేము వెళ్ళి వాక్యం చెప్తామని చెప్పే స్థాయికి మీరు రావాలి. ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయండి. నేను చూసి ఒక బ్రాంచ్ని ఈరోజు గవర్నమెంట్ అనేక చోట్ల డెవలప్మెంట్ చేయలేకపోతుంది కాబట్టి కొంతమందిని ఆహ్వానించింది, మీరు దత్త తీసుకోండి, గ్రామాల్ని మీరు డెవలప్ చేయండి అంటే. కొంతమంది క్రికెటర్స్ వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, గవర్నమెంట్ ఏం చేయలేకపోతుందో వాళ్ళు సొంత ఖర్చు పెట్టుకొని ఆ గ్రామాన్ని వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ చర్చ్ స్టార్ట్ చేయాలంటే మనమే కాదండి, మీలో చాలా ముందుకు రావాలి. పాస్టర్ గారు ఒక ఊరు మాకు ఇచ్చేయండి, మేము మీ ఆధ్వర్యం కింద ఉండి మేము చర్చ్ స్టార్ట్ చేస్తాం, మేము ప్రీచ్ చేస్తాం, మేము వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, కేర్సులో మేము వాక్యం చెప్తాం, మేము ప్రే చేస్తాం, దయ్యాలు మేము వెళ్ళగొడతాం, రోగుల కోసం మేము ప్రార్థన చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము కూడా ఇన్వాల్వ్ అవుతాం, వాక్యాన్ని ప్రకటించగలుగుతాం మేము కూడా అని మీరు ముందుకు వస్తే మాకు చాలా వరకు భారం తగ్గుతుంది. ఏం బిడ్డారా, ఇయర్స్ టుగెదర్ కూర్చొని వాక్యం వింటూ ఇలాగే జీవితం గడిపే మాకండి. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, బోధించబడే కాదు బోధకులుగా ఉండాలి. యూ నీడ్ టు రీచ్ టు మెనీ ప్లేసెస్. మీ వృత్తిలో కొనసాగుతూ ఒక చర్చ్ను కూడా మీరు దత్త తీసుకొని లేకపోతే స్టార్ట్ చేసి ఆ సంఘాన్ని నడిపించేటువంటి స్థాయికి మీరు రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆమేన్. జీవితకాలం అంతా 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా కూడా చర్చ్లో వాక్యం వింటూనే పోయే జీతం కలిగి ఉండవద్దు. యూ నీడ్ టు రీచ్ అవుట్ టు మెనీ ప్లేసెస్. ఆమేన్. వాళ్ళు చెప్పండి, పాలు తాగేస్తాయి మానే. ఇప్పుడు చిన్నపిల్లడు అప్పుడే పుట్టిన శిశువు పాలు తాగుతూ ఉంటాడు. 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, 4 years అయిపోయింది, 5 years అయినా కూడా పాలు తాగుతానంటే తల్లి ఏం చేస్తుంది? లాగి కొడుతుంది పట్టుకొని. ఎరా నీ టైం అయిపోయింది, ఇంకా పాలు తాగుతున్నావు ఏంటి నువ్వు అని తల్లి బిడ్డను పాలు ఎలా మానిపిస్తుంది? కొంచెం కఠినంగా వ్యవహరిస్తుంది కదా, కొంచెం 2 ఏట్లు వేస్తుంది. మాన్పించడానికి కొంచెం కష్టమైనా కూడా మాన్పిస్తారు. బహుశా నేను కూడా 2 ఏట్లు వేయలేము. బహుశా ఇంకా ఎంతకాలం పాలు తాగుతారా మీరు? ఎంతకాలం బుక్కులు నింపుతారు? ఎంతకాలం నోట్స్ నింపుతారు? కమాన్, ఇట్ ఇస్ టైమ్ టు రైజ్ అప్ అండ్ ప్రీచ్. నిలబడితే దేవుడు అభిషేకం ఇస్తాడు. ఆమేన్. రైట్. సో ఇస్సాకు ఏం చేస్తున్నాడు? పాలు విడిచి. చెప్పండి, పాలు విడిచి. సో పాలు విడుచుట అంటే ఏంది అంటే ఆత్మీయంగా ఎదిగాడు అని అర్థం. పాలు విడుచుట నిబ్బరముగా ఉండుట. చెప్పండి, నిబ్బరముగా ఉండుట. ఒక వ్యక్తి పాలు విడిచాడు అంటే నిబ్బరముగా ఉండుట అనుభవాన్ని పోలి ఉన్నాడు. ఐ ప్రూవ్, నేను చూపిస్తాను. 131వ కీర్తన 2వ వచనం, Psalm 131:2 దావీదు రాస్తున్నాడు, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల, అనలేం చేయండి, చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. అంటే ఆయన ప్రాణం ఎలా ఉందంట? చనుపాలు విడిచిన పిల్ల. ఏమండి, భక్తుడు రాస్తున్నాడు, నేను నా ప్రాణము నిమ్మలపరుచుకున్నాను, సముదాయించుకుంటున్నాను. పాలు విడిచినటువంటి బిడ్డ ఏం చేస్తాడంటే, తల్లి పాలు ఏంటంటే ఏం చేస్తుంది? బిడ్డ నువ్వు నాకు వద్దు పని వెళ్ళిపోతుందా? కొంచెం కష్టంగా ఉన్నా ఇంకా అమ్మను గట్టిగా పట్టుకుంటుంది, కొంచెం బాధగా ఉన్నా ఇంకా అమ్మను గట్టిగా పట్టుకుంటుంది కదా. అలాగే కౌలించుకుంటుంది. అండ్ బాధగా ఉన్నా తాను నిమ్మలపరుచుకుంటుంది, సముదాయించుకుంటుంది, కానీ తల్లిని మాత్రం వదిలిపెట్టదు. ఎస్ఆర్నో భక్తుడు ఎదురు రాస్తున్నాడు, అయ్యా నా లైఫ్లో కూడా నేను కూడా నీ వద్ద అలాగే ఉన్నాను. కొందరు ఉంటారు చూడండి, గిట్టకపోతే లేకపోతే అచ్చుబాటు రాకపోతే అనుకుంది జరగకపోతే ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోయి చాలామంది ఉన్నారు. అడిగింది జరగకపోతే, అడిగింది దేవుడు ఇవ్వకపోతే ప్రార్థనలు మానేసి బయలు మానేసి చాలామంది ఉన్నారు. కానీ బయలో కొంతమంది భక్తులు ఉన్నారు, ప్రాణము ఎలా నిమ్మలపరుచుకుంటున్నారంటే వాళ్ళు ఏ విధంగా సముదాయించుకుంటున్నారంటే, యోబ్ ఎగ్జాంపుల్. యోబ్ లైఫ్లో సమస్తము కోల్పోయిన దేవుని గట్టిగా పట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. వాళ్ళ భార్య వచ్చి ఇంకా ఎందుకు దేవుని పట్టుకున్నావు, దూషించి మరణముఖము అని చెప్తున్నా కూడా యోబు అన్నాడు కదా, మూర్ఖురాలు మాట్లాడకు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకోనెను అని చెప్పేసి ఎంత పోయినా, అన్ని కోల్పోయినా, తన ఆరోగ్యం కోల్పోయినా దేవుని మాత్రం వదిలిపెట్టగా గట్టిగా పట్టుకున్నాడు. నిమ్మల్ని పరుచుకొనుట, సముదాయించుకొనుట ఆ అనుభవం దేని బిడ్డారా. పౌలు శిలలో మరి వీపంతా కుదనబడింది,
కొడలతో కొట్టబడ్డారు, చెరసాల్లోకి వేయబడ్డారు. ఏమండి, ఇంకా అరెస్ట్ చేసేసారు. ఆ రాత్రి వాళ్ళు పాటలు పాడుతున్నారు, సంతోషంగా పాటలు పాడుతున్నారు, వాళ్ళు నిమ్మలపరుచుకున్నారు, తమ సముదాయించుకున్నారు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇలాంటి భక్తులు, పాలు విడిచిన భక్తులు సమస్య వస్తే వదిలిపెట్టే వాళ్ళు కాదు, కానీ ఇంకా గట్టిగా పట్టుకునే వాళ్ళుగా ఉంటారు. పాలు విడిచినటువంటి ఒక బిడ్డలు ఎప్పుడు కూడా శ్రమ రాగానే, ఇబ్బందులు రాగానే నువ్వు ఎక్కడ ఉన్నావో నిందించరు, కానీ ఇంకా ఎంత కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా ఇంకా ప్రభునే గట్టిగా పట్టుకుంటారు. శ్రమల మధ్య, ఇబ్బందుల మధ్య, అప్పుల మధ్య, కన్నీళ్ళ మధ్య ఇంకా దేవుని హత్తుకొని జీవిస్తారు, ఇంకా సాక్షులుగానే నిలబడతారు. అగ్నిగుండాలో వేసిన తన ప్రాణం కూడా ఏమాత్రం లెక్క చేయక దేనికోసం నిలబడేటువంటి షడ్రాక్, మేషాక్, అబేద్నెగోలు తయారవుతారు. దానియేలు వలె సింహాల బోన్లోకి వేసిన, ఏమండి ఇక ముగ్గురు యవనస్తుల వలె అగ్నిగుండాలకు వేసిన, శిరచ్ఛేదానికి గురి అవుతున్నప్పుడు కూడా స్టిల్ దే విల్ స్టాండ్ ఫర్ క్రైస్ట్. తాము నిమ్మలపరుచుకుంటారు, సముదాయించుకుంటారు, తప్పనిచ్చి దేవుని మాత్రం వదిలిపెట్టి నువ్వు నన్న తల్లే కాదని ఇంకో తల్లి వైపు పరిగెత్తే వాళ్ళు కాదు. దేని పెట్టారా? ఆమేన్. పలుకు చెప్పండి, పాలు విడిచిన బిడ్డగా ఉన్నావా? పాలు విడిచిన బిడ్డగా ఉన్నావంటే నిన్ను సమాధానించుకొని నిమ్మలపరుచుకునే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అండ్ లాస్ట్, పాలు విడుచుట జయ క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. పాలు విడుచు జీవితము జయ క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. పాస్టర్ గారు ఏ విధంగా చెప్పగలుగుతారు? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. దీవించబడుతున్నారా? ఆర్ యు బ్లెస్డ్? 8వ వచనం. ఐజియా 11:8. యెషయా 11వ అధ్యాయము 8వ వచనం. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. పాలు విడిచిన పిల్ల చెయ్యి చాపుతోంది. ఎక్కడ? పుట్ట మీద పాలు విడిచినటువంటి ఒక పిల్ల తన చెయ్యి పుట్ట మీద చాపుతా ఉంది. మిడినాగు చాలా హానికరమైంది, అవునా కదా? మిడినాకు చాలా హానికరమైంది, కానీ పాలు విడిచిన పిల్ల ఆ పుట్ట మీద చేయి పెడతా ఉంది. పాము సాతానుకు సాదృశ్యం, పాము శత్రువుకు సాదృశ్యం, పాము దురాత్మకు సాదృశ్యం. ఇలాంటి పాలు విడిచినటువంటి పిల్లలు ఏం చేస్తే తెలుసా? వాళ్ళు భయపడేవాళ్ళు కాదు, పాముల్ని తరిమేవాళ్ళు, పాముల మీద విజయం సాధించేవాళ్ళు. దాని మీదనే చెయ్యి పెడుతున్నారు అంటే అర్థం ఏమంటే శత్రువు మీద విజయానికి సాదృశ్యం ఇది. హల్లెలూయా. అది ఏమి చేస్తుందో అని వీళ్ళు భయపడడం కాదు. ఇలాంటి పిల్లలు వీళ్ళు భయపడక ఇంకా దాని మీద చేయి పెడతారు. దాని అర్థం ఏంటి? లైక్ టేకింగ్ కంట్రోల్, ఆధిపత్యం తీసుకునుట, అధికారము తీసుకునుట. ఇలాంటి ఒక పాలు విడిచినటువంటి క్రైస్తవులు దురాత్మలకి, శత్రువులకు భయపడరు, ఎలాంటి చీకటి వాటికి భయపడరు. ఈరోజు చాలామంది ఇన్నేళ్ళైనా ఇంకా చీకటికి భయపడే వాళ్ళు ఉన్నారు. దురాత్మలకు దయ్యాలంటే భయము, ఏమన్నా దుష్టశక్తులన్నా భయము, ప్రేతాత్మలన్నా భయము. ఇలాంటివి చూస్తే అసలు పరిగెత్తి పారిపోతుంటారు. ఇంకా పగలు చెప్పండి, పాలు విడిచిన పిల్లగా పొట్ట మీద చేయబెట్టాలి. వాడు వచ్చి నీ పొట్టలో చేయబెట్టక ముందే నీవే పుట్ట మీద చేయబెట్టాలి. హల్లెలూయా. చూడండి, కొంత చెప్పడానికి భయపడుతున్నారు. మీడినాగుల మీద చేయబెట్టేవాళ్ళమండి మనము. ప్రభు చెప్పలేదా? శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చిన ప్రభు చెప్పలేదా? ఎవరికి తెలుసా అధికారము? ఎవరైతే పాలు విడుస్తారో అలాంటి వాళ్ళు దురాత్మతో ఆడుకుంటారండి. ఆమేన్, హల్లెలూయా. అండ్ లాస్ట్ మాట చెప్పి ముగిచ్చేస్తాను. పాలు విడుచు అనుభవము అనేకుల్ని కనే అనుభవం. ఎలాగో చెప్పనివ్వండి. హోషేయ 1వ అధ్యాయం 8వ వచనం. అక్కడ హోషేయ మొదటి అధ్యాయంలో ఒక మాట చూస్తాం. చెప్పండి, లోరుహామా. చెప్పండి, లోరుహామా కదా. ఇప్పుడు మీ ఈ పదం ఎప్పుడు మీరు పలికి ఉంటారు కదా. సరే చదవండి. లోరుహామా. పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుని కనినప్పుడు. సో తల్లి కుమారుని ఎప్పుడు కనింది? లోరుహామ పాలు విడిచాడు, తల్లి గర్భవతి, ఇంకో కుమారుని కనింది. నువ్వు పాలు మాంతే వేరే వాళ్ళు పుడతారండి. ఎప్పుడు మీరు తాగుతుంటే ఇంకోటి ఎప్పుడు పుడతాడు? అర్థమవుతుందా? తల్లి ఆ బిడ్డ ఎప్పుడైతే పాలు మానుతుందో ఆ తల్లి ఇంకొక బిడ్డకు జన్మనిస్తుంది, అవునా కదా?
ఈరోజు స్పిరిచువల్గా తీసుకున్నట్లయితే ఇంకా చాలామంది కొన్ని ఏళ్ళైనా ఇంకా పాలు తాగుతూనే ఉన్నారు. ఎల్లప్పుడూ మీకు పాలు తాపిస్తూనే ఉంటే ఇంకోటి ఎప్పుడు పుడతాడు, వానికి ఎప్పుడు పాలు పట్టాలి, వాడిని ఎప్పుడు పోషించాలి, వాడిని ఎప్పుడు పెద్దగా చేయాలి. మీరు పెరిగి పెద్దవారు కావాలి. తద్వారా మీరు పెరిగి పెద్దవారు అయితే మా ఫోకస్ కొత్త వారి మీదకి వెళ్తుంది. కొంత చూడండి ఏమాత్రం సపోర్టింగ్గా ఉండరు, ఇంకా చిన్నపిల్లల వల్లే బిహేవ్ చేస్తుంటారు. ఇంకా మాకు ప్రైజ్ లాట్ చెప్పలేదు, ఇంకా మా విజిటింగ్ రాలేదు, ఇంకా మాకు హల్లు చెప్పలేదు, ఇంకా మాకు పట్టించుకోలేదు. స్టిల్ దే బిహేవ్ లైక్ ఏ చైల్డిష్ పీపుల్. ఎప్పుడు మిమ్మల్ని ఎదిగింప చేస్తూ మీ మీదే ఫోకస్ చేస్తుంటే ఇంకా కొత్త వాళ్ళకి ఎప్పుడు మనం అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళని ఎప్పుడు కనాలి, వాళ్ళకి ఎప్పుడు మనము పాలిచ్చి పెంచాలి, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు పెంచి ఇంకోరు ఎప్పుడు కొత్తగా కనాలి. సో ఎప్పుడు కూడా మనము మీ మీదనే ఫోకస్ చేస్తుంటే కొత్త వాళ్ళకి అవకాశం లేదుగా. మీరు ఎలా ఉన్నారంటే పాస్టర్ గారు వీ హ్యావ్ గ్రోన్ అప్, ఇంకా కొత్త వాళ్ళు వస్తే మేము వాళ్ళు ఫోకస్ చేస్తాం, మేము వాళ్ళ ఆలాపాలను చూసుకుంటాం, వాళ్ళని మేము నడిపిస్తాం, వాక్య సూత్రాలు మేము నేర్పిస్తాం, డిసిప్లిన్ మేము నేర్పిస్తాం, క్రమశిక్షణ మేము నేర్పిస్తాం, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా మేము చూసుకుంటాం. కాబట్టి మీరు వేరే వాటి మీద ఫోకస్ చేయండి, వీళ్ళ ఆలాపాల మేము చూసుకుంటామంటే ఐ కెన్ ఫోకస్ ఆన్ అదర్ పీపుల్. ఆమేన్. సో నా చర్చలో చిన్నపిల్లలు ఉండడానికి అవకాశం లేదు, మీరు పెరిగి పెద్దవారే ఉన్నారు. ఆమేన్. సో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు నాకెందుకు నేను వెళ్ళిపోబాకండి, వాడు కొత్తగా వచ్చాడు కాబట్టి నీకేం తెలియదు. సో మీరు ఏం చేయాలంటే నేను చెప్పకపోయినా పర్లేదు, మీరు ఒక 2-3 వ్యక్తులు ఎన్నుకోండి, వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించండి, మన చర్చ్ ఒక పద్ధతులు నేర్పించండి, వాక్యపు ఒక సూత్రాలు నేర్పించండి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలవాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఉండాలి. సో దే నీడ్ సమ్ గైడెన్స్. కాబట్టి నేనే వచ్చి చెప్పాలని రూల్ ఏం లేదు, మీరే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని. ఏమండి, నా ప్రైజ్ చిన్నగా ఉన్నప్పుడు మా కేవలం అలాగే చూసుకునేవాడు, పక్కకి వెళ్తే నేను చూసుకుంటాను మమ్మీ అని చెప్పేవాడు. సో అలాగా మీరు కూడా ఏంటంటే పాస్టర్ గారు విల్ టేక్ కేర్ ఆఫ్. ఒక రాకపోతే మేము వెళ్ళి ఫాలోఅప్ చేస్తాం, మేము లిస్ట్ మేము మెయింటైన్ చేస్తాం. ఇదిగో నా లిస్ట్లో 5 మంది మేము తీసుకున్నాం, ఇది 5 మందిని నేను కేర్ తీసుకుంటాను. ఈ విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చర్చ్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. లేకపోతే ఎప్పుడు కూడా మీ మూతులు లేక ఇవన్నీ మేము చూస్తూ ఉంటే గిన యూ కెనాట్ ఫోకస్ ఆన్ అదర్ పీపుల్. హల్లెలూయా. పక్కన చెప్పండి, లోరుహామా అని నేను పాలు విడిచాను కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నాను. ఆమేన్. సో పాలు విడుచుట ఒక భావము ఇదై ఉన్నది. సో ఎన్నో వరకు వచ్చిన ధ్యానించాం మనము, 7th verse వరకు ధ్యానించాం కదా. 8th verse, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. పాలు విడిచిన తర్వాత ఏమైందో నెక్స్ట్ వీక్ మనం దాన్ని ధ్యానించబోతున్నాం.